హలో గైస్, ఈరోజు నేను మీకు చాప్టర్ 10 అంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఐ విల్ గో అండ్ డిస్కస్ అబౌట్ ఐపీ బేస్ మీద క్యూఎన్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో పీ బ్లాక్ ఎలిమెంట్స్ గ్రూప్ 13 ఎలిమెంట్స్ కూడా అంటారు. వెల్, సో ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు పీ బ్లాక్ ఎలిమెంట్స్ని ఎందుకు పీ బ్లాక్ అంటారు? ఫస్ట్ పాయింట్, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది, ఓకేనా, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్, ఇది ఆ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్. ఈ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే ఏదైతే ఒక లాస్ట్ ఎలక్ట్రాన్ ఉంటుందో అది దేంట్లో యాడ్ అవుతారంటే ఇట్ విల్ గోయింగ్ టు బి యాడెడ్ ఇన్ ద పీ ఆర్బిటాల్. ఎప్పుడైతే పీ ఆర్బిటాల్లో లాస్ట్ ఎలక్ట్రాన్ వెళ్ళి యాడ్ అవుతారో దాన్నే మనం పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు నేను మీకు షెల్ అనే దాని గురించి మీనింగ్ చెప్తాను. షెల్ అంటే ఒక ఎనర్జీ లెవెల్. ఓకే, నేను ఈ మార్కర్ కాదు, ఐ విల్ టేక్ డిఫరెంట్ మార్కర్, దాన్ ఐ విల్ హ్యావ్ దిస్. ఎందుకంటే ఈ మార్కర్ కొంచెం లైట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది తీసుకుంటాను, వానిషింగ్ పెన్ తీసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు చూడండి గాయస్. ఇప్పుడు షెల్ అనేది ఏంటంటే ఒక ఎనర్జీ లెవెల్. ఎనర్జీ లెవెల్ అంటే ఏంటి? ఎనర్జీ లెవెల్ అంటే ఫర్ సపోజ్ నీ దగ్గర N1 ఉంది. ఓకేనా? నీ దగ్గర N1 ఉంది అండ్ నీ దగ్గర N2 ఉంది. ఇప్పుడు చెప్పండి, టూ టూ పెద్దదా, వన్ పెద్దదా అంటే మీరు ఏం చెప్తారు? 2 ఈజ్ గ్రేటర్ దెన్ 1 అంటారు. సో అలానే టూలో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది వన్తో కంపేర్ చేస్తే. దాంతో కంపేర్ చేస్తే త్రీలో ఇంకెక్కువ ఉంటుంది. సో షెల్ అంటే ఒక ఎనర్జీ లెవెల్, దాన్ని ఎంతో చూపిస్తాం. అందులో 1 2 3 4 ఇలా వెళ్తూ ఉంటాయి. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు నేను ఇది రబ్ చేస్తాను. ఇప్పుడు మీకు ఇది అర్థమైందని అర్థమైంది కదా? ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చెప్తా చూడండి. ఆర్బిటాల్. ఆర్బిటాల్ అంటే మీనింగ్ ఎస్ కానీ పి కానీ డి కానీ ఎఫ్. సో ఈఎస్పిడిని ఆర్బిటాల్ అంటారు. ఆర్బిటాల్ అనేది బేసిక్గా షేప్ని రిప్రజెంట్ చేస్తుంది. షేప్ ఆఫ్ ఎలక్ట్రాన్ క్లౌడ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ క్లౌడ్? ఇప్పుడు నేను ఒక స్లైడ్ తీసుకుంటా. నెక్స్ట్ ఈ స్లైడ్లో నేను ఒక్కసారి చెప్తా చూడండి పిల్లలు. ఇప్పుడు ఇది మొత్తం ఒక రౌండ్ కలర్. ఓకేనా? ఇది ఎస్ సంబంధించింది. ఈ ఎస్ అనేది ఎలా ఉంటుందంట? ఎస్ ఆర్బిటాల్ స్పెరికల్ ఆర్ రౌండ్ ఆర్ సంథింగ్ ఇలా రౌండ్గా ఉంది. దీంట్లో నీకు ఎలక్ట్రాన్స్ ఇలా ఉంటాయి. ఎలక్ట్రాన్స్ 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 ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఒక ఒక షేప్లో అరేంజ్ అయి ఉన్నాయి. అంటే ఈ రౌండ్ లోపల అరేంజ్ అయి ఉన్నాయి. ఫర్ సపోజ్ ఇది ఒక షేప్. ఓకేనా? ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇక్కడ. సో ఇప్పుడు ఏం కనిపిస్తుంది? ఎలక్ట్రాన్స్ అనేవి ఈ షేప్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇలా కాకుండా ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా ర్యాండమ్ గా అరేంజ్ అవ్వలేదు. ఇవన్నీ ఇక్కడ ఉన్న ఈ ప్రతి ఎలక్ట్రాన్ అనేది ఐడర్ ఇలాంటి షేప్ లో కన్నా ఇలాంటి షేప్ లో కన్నా వెళ్తే వాటిని మనము ఆర్బిటాల్స్ అని అంటాం. ఒక నిమిషం ఇక్కడికి వస్తాం. వాటిని మనము ఆర్బిటాల్స్ అంటాం. ఆ ఆర్బిటాల్సే షేప్స్. అందులో ఎస్ ఉంటుంది, పి ఉంటుంది, డి ఉంటుంది, ఎఫ్ ఉంటుంది. ప్రతి ఒక్క దానికి ఒక స్పెసిఫిక్ షేప్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనము పి ఆర్బిటాల్ గురించి డిస్కస్ చేస్తాం. ఈ పి ఆర్బిటాల్లో ఏం జరుగుతుంది? పి ఆర్బిటాల్ అనేది బేసిక్గా 3 డిఫరెంట్ ఓరియంటేషన్స్తో ఉంటాయి. దాన్ని పిఎక్స్ పివై పిజెడ్. గాయస్ ఇవి జస్ట్ బేసిక్సే. ఐపీకి ఈ బేసిక్స్ అవసరమా అంటే వెల్, అవసరం. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి తెలియకుండా మీరు ఒక ఆన్సర్స్ చదువుకుంటే అది అర్థం కాదు. అది అంటే బట్టి కొట్టినట్టు ఉంటుంది. అంటే బట్టి అని కూడా నన్ను ఐ డోంట్ లైక్, నాకు నచ్చదు. ఓకేనా? సో అందుకే నేను కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చి నేను క్వశ్చన్ ఆన్సర్స్కి వెళ్తాను నెక్స్ట్ పాయింట్ నుంచి. సో ఇప్పుడు మీకు అర్థమైందన్న ఆర్బిటాల్స్ అనేవి ఇలా షేప్లో ఉంటాయి. పీకి 3 టైప్స్ ఆఫ్ ఓరియంటేషన్ ఉంటాయి: పిఎక్స్ పివై పిజెడ్. ఓకే, సో ప్రతి ఒక్క దాన్ని ఇండివిజువల్ అంటారు. సో మొత్తం 3 ఇండివిజువల్స్ ఉన్నాయి. ఏమున్నాయి? 3 ఇండివిజువల్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. దట్స్ ఇట్, గుడ్. అయితే ఇవన్నీ విన్నాక ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అవుటర్ మోస్ట్ షెల్. ఇది మీరు ప్రతిసారి చదువుతారు, రైట్? అవుటర్ మోస్ట్ షెల్, అవుటర్ మోస్ట్ షెల్ అని. సో అవుటర్ మోస్ట్ షెల్ అంటే మీనింగ్ ఏంటో నేను చెప్తా చూడండి. ఇప్పుడు మీ దగ్గర ఒక ఎలిమెంట్ ఉంది, దీని పేరు టైలియం. ఈ టైలియం బదులు దీన్ని
టీ అంటే టీఐ అనుకోండి. ఈ టీ అనే వాడిలో దాంట్లో 81 అనేది ఒక అటామిక్ నెంబర్. అంటే టీ అనే దాంట్లో 81 అనే ఒక అటామిక్ నెంబర్ ఉంది. 81 అంటే ఫర్ సపోజ్ 81 రూపీస్ అనుకోండి. 81 రూపీస్ ఉన్నాయి మన దగ్గర, 81 రూపీస్. ఇప్పుడు 81 రూపీస్ని వాడు ఒక పర్స్లో పెట్టుకున్నారు. ఆ పర్స్లో ఎలా అరేంజ్ చేసుకున్నారంటే ఇలా అరేంజ్ చేసుకున్నారని మనం రాసుకుంటాం. దాన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి నేను చెప్పట్లేదు, బట్ ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత 81 రూపీస్ని, అయితే దానికి ఏం జరిగింది, 81 రూపీస్ని అరేంజ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక 4, 5, 6 వచ్చినాయి. అయితే ఇందులోకి వెళ్ళి నాకు ఏం కావాలంటే అవుటర్ మోస్ట్ షెల్ని కనుక్కోవాలి. అవుటర్ మోస్ట్ షెల్ అనేది ఏంటి, దీంట్లో 6. ఎందుకు అవుటర్ మోస్ట్ షెల్ 6 అనేది ఇప్పుడు నేను చెప్తా. ఇప్పుడు చూడండి నాన్న, ఇక్కడ నీకు ఏం చెప్పాను, షెల్ అని చెప్పాను. షెల్ అనేది ఏంటి, ఎనర్జీ లెవెల్. ఎన్ అనేది ఎనర్జీ లెవెల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ 3 ఉంది అనుకోండి 2 దగ్గర, సో 2 కన్నా 3 ఎక్కువ ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. అలానే ఇక్కడ 5 ఉంది, 4 ఉంది, 6 ఉంది. ఈ నెంబర్స్ అనేవి ఏం చెప్పాను, షెల్ అని చెప్పాను, అదే ఎనర్జీ లెవెల్స్ అన్నారు. సో దేని ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఇది 3 ఎక్కువ ఉంటుంది. సో అలానే 4, 5, 6లో 6 ఎక్కువ ఉంటుంది. సో 6 అనేది ఎనర్జీ లెవెల్ కాబట్టి, ఎనర్జీ అనేది దీంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఏవైతే ఎక్కువ హయ్యెస్ట్ ఎనర్జీ ఉంటుందో వాటినే మనము అవుటర్ మోస్ట్ షెల్ అని అంటాం. సో ఇందులో 6x అండ్ 6p, 6తో పాటు ఎస్, 6తో పాటు పి, ఈ వీటినే మనము అవుటర్ మోస్ట్ షెల్ అని అంటాం, లేదా వ్యాలెన్సీ షెల్ అంటాం. సో ఇలా వ్యాలెన్సీ షెల్స్ ఎవరండి వ్యాలెన్సీ షెల్స్, ఇది 6, ఇది 6. ఆ తర్వాత ఎలా మనం ఇది వ్యాలెన్సీ షెల్ అని నిర్ధారణ చేసుకున్నాము, ఎలా అంటే 4, 5, 6 ఈ మూడిట్లో 6 పెద్ద నెంబరు. సో అందుకే 6 అనేది వ్యాలెన్సీ షెల్ కింద కన్సిడర్ చేసుకున్నాం. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తా చూడండి, 6, 6 ఇక్కడ 2 6లు ఉన్నాయి. 6, 6 కామన్, అంటే 6, 6 సేమే కదా. సో ఇక్కడ వ్యాలెన్సీ షెల్ ఎలా ఉంది, ఈ వ్యాలెన్సీ షెల్ ఎలా ఉంది, ఇక్కడ షెల్స్ అనేవి ఇప్పుడు నేను పెన్ తీసుకుంటాను, ఇది రాస్తాను, ఇది బాగుంటుంది. ఇక్కడ షెల్స్ అనేవి సేమ్ ఉన్నాయి అని రాయొచ్చు. ఎందుకు రాయొచ్చు, నాకు 6s ఉంది, 6p ఉంది. సో రెండిట్లో 6 ఉంది. కానీ ఆర్బిటాల్స్ సేమ్ ఉన్నాయా, లేవు. ఎందుకంటే ఎస్ ఒక ఆర్బిటాల్, పి ఒక ఆర్బిటాల్. ఇక్కడ చూడండి అన్న, ఆర్బిటాల్ రాస్తాను కదా, ఎస్ ఒకటి, పి ఒకటి. సో షెల్స్ సేమ్ ఉన్నా ఆర్బిటాల్స్ డిఫరెంట్ ఉండొచ్చు. బట్ నువ్వు షెల్ యొక్క నెంబర్ బట్టే వ్యాలెన్సీ షెల్ని కానీ అవుటర్ మోస్ట్ షెల్ కానీ కనుక్కుంటాము. ఓకేనా? ఓకే, ఇది అర్థమైతే నేను రబ్ చేస్తాను. 2 seconds గాయస్. సో రబ్ చేసేటప్పుడు నేను ఈ రాస్తున్న పాయింట్స్ని రాసుకోండి ప్లీజ్. ఎందుకంటే రాసుకుంటేనే మనం చెప్పేది మీకు అర్థమవుతుంది. మీకు అర్థమైతే నాకు అర్థమైనట్టు ఉంటుంది, నాకు అర్థమైతే మీకు నాకు అర్థమైనట్టు ఉంటుంది. నేనేం చెప్పానో మీకు అర్థమైందా? ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సో ఇప్పుడు చూడండి పిల్లలు, ఇప్పుడు 6x టు 6p1 ఇవి రెండు ఉన్నాయి కదా నాన్న. ఇప్పుడు వీటిని అవుటర్ మోస్ట్ షెల్ అంటారు, ఎందుకంటే ఇది వ్యాలెన్సీ షెల్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ 6 అనేది పెద్ద నెంబర్ కాబట్టి. సో 6 వచ్చేసి సేమ్ అవుటర్ మోస్ట్ షెల్. ఎందుకో సేమ్ ఉన్నది, ఇక్కడ 6 ఇక్కడ 6 కాబట్టి సేమ్ ఉన్నారు. ఆ తర్వాత ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. 2 టైప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఏవి, ఎస్పి. సో ఎస్పి అనే 2 టైప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్. సో ఎన్ఎస్ ఎన్పి వచ్చేసి ఇవి వ్యాలెన్సీ ఆర్బిటాల్స్. చూడండి నాన్న, ఇక్కడ వ్యాలెన్సీ ఆర్బిటాల్స్, ఇక్కడ చూడండి వ్యాలెన్సీ షెల్. ఇక్కడ షెల్ అన్నారు, ఇక్కడ ఆర్బిటాల్ అన్నారు. షెల్కి ఆర్బిటాల్కి చాలా చేంజ్ ఉంది, రెండు ఒకటే కావు. సో వ్యాలెన్సీ ఆర్బిటాల్స్ అంటే ఏం చెప్తాము, ఎస్పి చెప్తాం. వ్యాలెన్సీ షెల్స్ అంటే ఏం చెప్తాం, 6 ఒకటే చెప్తాం. అంటే 6 రెండు ఉన్నాయి, అయినా మనం 6 ఒకటి చెప్తాం బస్. సో ఇది నాన్న బేసిక్ ఐడియా అబౌట్ ద పీ బ్లాక్ ఎలిమెంట్స్. అంటే ఈ బేసిక్ థియరీ మీకు ఐడియా ఉంటే నెక్స్ట్ మనము ఆన్సర్స్లోకి, క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఇక్కడ మీకు హీలియం అర్థమైంది కదా, వీని దగ్గర 81 రూపీస్ ఉంటే ఆ 81 రూపీస్ని ఎలా అరేంజ్ చేసుకున్నారంటే ఇలా 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 అరేంజ్ చేసుకున్నారు. లాస్ట్కి 2 and 1 అనేది మిగిలిపోయింది. అంటే పర్సులో ఒక పర్సు దగ్గర, ఇప్పుడు పర్సు ఉందనుకోండి, ఈ పర్సులో ఇక్కడ 1 మిగిలిపోయింది, ఇక్కడ 2 మిగిలిపోయింది, ఇలా అరేంజ్ చేసుకున్నారు. ఈ 1, 2 అనేది ఎట్లా వచ్చింది, నేను పెన్ తీసుకుంటా, మంచి పెన్. సో ఇక్కడ ఈ పర్స్ ఉంది, ఈ పర్సులో 81 రూపీస్ అరేంజ్ చేశారు. ఇక్కడ అరేంజ్ చేసేసారు, ఇక్కడ అన్ని డబ్బులు నిండిపోయినాయి.
ఇక్కడ కూడా నిండిపోయింది. ఇది లాస్ట్ ఒక చిన్న డబ్బా మిగిలింది, ఇక్కడ ఒక లాస్ట్లో చిన్న డబ్బా మిగిలింది. ఇక్కడనేమో ₹2 పడేశారు, ఇక్కడనేమో రూపాయి పడేశారు. ఈ రూపాయి, ఈ రెండు, ఈ రెండు అండ్ ఈ ₹1 ఎక్కడుంది? లాస్ట్లో ఉంది. అది కూడా హైయెస్ట్ నెంబర్లో ఉంది. హైయెస్ట్ అంటే ఈ పర్స్ యొక్క హైయెస్ట్ నెంబర్ అంటే ఈ బాక్స్ ఏమో 6 అంటాం, ఈ బాక్స్ని కూడా 6 అంటాం. సో 6 అనే బాక్స్ దగ్గర ఉంది కాబట్టి ఇది హైయెస్ట్ ఏమంటారు బ్యాలెన్స్ షెల్ కింద తీసుకుంటాం. అదే ఇక్కడ ఒక బాక్స్ ఉంది అనుకో, ఇది ఫస్ట్ బాక్స్ అంటే ఇది లో లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఉందని అర్థం. సో ఇలా మనం బ్యాలెన్స్ షెల్ గురించి డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఎప్పుడైనా అన్నప్పుడు డిఫరెన్షియేటింగ్ అంటే ఏంటి అన్నప్పుడు మీరు ఏం చెప్తారు? డిఫరెన్షియేటింగ్ అన్నప్పుడు ఏం చెప్పాలి అంటే, సో ఏదైతే లాస్ట్ ఎలక్ట్రాన్ ఉంటారో, ఒక నిమిషం, ఏదైతే లాస్ట్ ఎలక్ట్రాన్ ఉంటారో అది దేంట్లో యాడ్ అవుతుందో, ఫర్ సపోజ్ పీలో యాడ్ అయితే అది పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఒకవేళ ఈ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ వెళ్ళి ఎస్లో యాడ్ అయితే అది ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, అలా మీరు చెప్తారు. ఓకేనా? ఓకే గైస్, ఇప్పుడు నేను ఆన్సర్లోకి వెళ్తాను. ఓకే నాన్న, ఇప్పుడు మనము క్వశ్చన్లోకి వెళ్దాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ నేను ఒకసారి క్వశ్చన్ చదువుతాను, దాని తర్వాత దాని పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వారు ఏమి ఇచ్చారంటే, యా, బ్లాక్ పెన్ తీసుకుంటాను. ఇనెట్ పేర్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అసలు క్వశ్చన్ ఏమొచ్చారు? వాట్ ఈజ్ అనే ఇనెట్ పేర్ ఎఫెక్ట్. ఇనెట్ పేర్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ అని అడిగారు. అసలు అది ఏంటి అని కూడా అడిగాను. మీనింగ్ కన్నా అసలు ఏంటి, మీనింగ్ కదా ఏంటి అని అడిగారు. సో అది ఏంటంటే బేసిక్గా వాడు ఏం చెప్తున్నాడంటే, రిక్ రిక్లిక్టెన్స్ ఆఫ్ ఎన్ఎస్ ఎలక్ట్రాన్స్ టు పార్టిసిపేట్ ఇన్ ద బౌండ్ ఫార్మేషన్. చూడండి నాన్న, ఈ రిక్లిక్టెన్స్ అనే వర్డ్ ఉంది చూసారా, దీన్ని చూసి మీరు మోసపోకండి. ఎందుకంటే నేను చెప్పేదేనండి, బేసిక్గా వాడు ఏం చెప్తున్నాడంటే, ఈ రిక్లిక్టెన్స్ అనేది రెక్ లూ సారీ RULTANCE, ఈ వర్డ్ ఏం చూసారా, ఈ వర్డ్కి మీనింగ్ ఏంటంటే వీడు వీనికి నచ్చడు అని చెప్తున్నారు. నా నచ్చడు అంటున్నారు. ఏం నచ్చదంట? ఎన్ఎస్ అనే వాడికి బేసిక్గా ఎవరితో కలవడం నచ్చదు. అంటే ఎన్ఎస్ అనే ఒకడున్నారు, ఈ ఎన్ఎస్కి ఎవరితో కలవడం నచ్చదు. సో ఎవరితో కలవడం అంటే బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవ్వడు అని చెప్తున్నారు. ఇది సో ద రిక్లెస్ ఆఫ్ ఎన్ఎస్ ఎలక్ట్రాన్స్ టు పార్టిసిపేట్ ఇన్ బౌండ్ ఫార్మేషన్ ఈస్ కాల్డ్ ఇనెట్ పేర్ ఎఫెక్ట్ అని అన్నారు. అంటే ఎన్ఎస్ అనేవాడు ఎవరితో కలవడు, ఎందుకంటే వానికి ఎవరిని కలవడం ఇష్టం లేదు. సో దానివల్ల బౌండ్ ఫార్మేషన్లో వాడు ఇన్వాల్వ్ అవ్వడు, అంటే మ్యాక్సిమం ఇన్వాల్వ్ అవ్వడు అని అర్థం. సో దాన్నే మనము ఇన్నెట్ పేర్ ఎఫెక్ట్ అంటారు. ఓకే, ఇది మీకు అర్థమయ్యిందో అర్థం కాలేదో నాకు తెలియదు. ఇప్పుడు ఈ ఆన్సర్కి సంబంధించిన దాన్ని కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? వెల్, సో ఈ దీంట్లో ఒక నిమిషాన్ని నేను రబ్ చేస్తాను, నీట్గా అనిపిస్తుంది. ఓకేనా? డోంట్ వరీ, రబ్ చేశాక నీట్గా అనిపిస్తుంది. పరిశాన్ అయితే అన్ని పరిశాన్లోనే ఉంటాయి. ఓకే పిల్లలు, ఇప్పుడు చూడండి, ఆ వర్డ్ ఇంక మీనింగ్ ఏంటి, అసలు ఇవన్నీ ఏంటో చూద్దాం. యా, సో ఇన్నెట్ పేర్ ఎఫెక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి తీసుకున్నా, దీనే టేలియం అన్న, ఇంతకుముందు చూసాగా అది. సో దాని యొక్క వ్యాలెన్సీ షెల్లో ఏముంది? 6s2 అండ్ 6p1. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఈ ఈజ్ ద అంటే ఎలక్ట్రాన్ ఈజ్ లాస్ట్ అండ్ p ఆర్బిటల్. అంటే ఏం చెప్తున్నారు, ఇప్పుడు p ఆర్బిటల్ ఏదైతే ఉందో దీంట్లో ఏముందన్న ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో అందుకే ఒక ఎలక్ట్రాన్ p ఆర్బిటాల్లో మాత్రమే ఉంది. దీని తర్వాత ఇంకేమైనా ఆర్బిటాల్ ఉందా? లేదు. సో ఓన్లీ p ఆర్బిటాల్తో ఇది ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ ఓన్లీ లాస్ట్ ఎలక్ట్రాన్ ఇక్కడనే ఉంది కాబట్టి, సో అందుకే ఇది p బ్లాక్ ఎలిమెంట్స్ అని అన్నారు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇది అయిపోయినాక ఇక్కడ నీకు 6s2 ఉంది, ఇక్కడ 2 ఉంది కదా. ఎస్, ఇక్కడ ఉన్న 2 ఏదైతే ఉందో, నేను పెన్ మారుస్తాను, కలర్ మారుస్తాను. 1 సెకండ్ గైస్, యా మార్చాను. సో ఏదైతే ఇక్కడ 6x2 ఉందో, ఈ టూ అనేది ఏంటి? బౌండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవ్వదు. ఈ బౌండ్ ఫార్మేషన్లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు? ఈ 6s2. సో ఈ 6s2 ఇన్వాల్వ్ అవ్వరు కాబట్టి ఈ 6s2ని ఏమన్నారు? ఇన్నెట్ పేర్ ఎఫెక్ట్. అర్థమైందా? సో ఇనట్ అంటే కలవడు, పేర్ అంటే రెండు. ఎవరు పేరు? ఇక్కడ ఎవరు రెండు ఉన్నారు? ఇక్కడ చూడండి అన్న, ఈ ఎస్ దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? రెండు ఉన్నాయి. సో రెండు అంటే ఏంటి? ఒక పేర్. ఫస్ట్ సపోజ్ నా దగ్గర ఒక షూ ఉంది, ఒక షూ ఇంకొక షూ. సో ఒక షూ ఏమవుతుంది? ఒక పేర్ ఆఫ్ షూ అంటాం, అంతే కదా. సో నేను రాస్తాను మళ్ళీ ఒకసారి, ఐ విల్ రైట్.
సో ఒక షూ ఉంది, ఇంకొక షూ ఇక్కడ ఉంది. సో ఒక షూ కలిస్తే ఏమవుతుంది? ఒక పేర్ ఆఫ్ షూస్ అంటాం. మీరు బట్టల షాప్ ఇప్పుడు మీరు చెప్పుల షాప్కి వెళ్ళి ఒక షూ కొనుక్కొని రాడు కదా, రెండు షూస్ కొనుక్కొని వస్తారు. అందుకే దాన్ని మీరు పేర్ ఆఫ్ షూస్ అంటారు. సో అలానే ఇక్కడ ఎస్ దగ్గర ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. సో ఈ రెండు అనేది ఏంటి? ఈ రెండు ఈ ఎస్లో ఉన్నాయి. ఈ ఎస్లో ఉన్న ఈ రెండు ఎప్పటికీ దేంతో ఇన్వాల్వ్ అవ్వవు. అంటే మ్యాక్సిమం ఎవరితో ఇన్వాల్వ్ అవ్వాలనుకో, ఎప్పటికీ కాదు కానీ మ్యాక్సిమం దేంతో ఇన్వాల్వ్ అవ్వవు. సో అందుకే దీన్ని మనము ఇన్నర్ పేర్ ఎఫెక్ట్, ఇది ఏ బాండ్లో ఇన్వాల్వ్ అవ్వరు అని చెప్తున్నారు. సో అలాగైతే ఇప్పుడు చూడండి అన్న, ఇప్పుడు నా దగ్గర టీఎల్ ఉంది. ఇప్పుడు టీఎల్ ఉంది, మళ్ళీ ఒకసారి ఇక్కడ టీఎల్ ఉంది, ఇది రబ్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు పెన్ తీసుకుంటా, గుడ్. సో ఇక్కడ చూడండి అన్న, ఇక్కడికి వెళ్ళి పీ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క వన్ చూసిన, ఈ వన్ వెళ్ళిపోయింది అనుకున్నాం. వెళ్ళిపోతే అప్పుడు ఈ టీఎల్ మీద ఏ ఛార్జ్ వస్తుంది? ఒక్క ఎలక్ట్రాన్ వెళ్ళిపోతే ఇది ఒక్క ప్లస్ ఛార్జ్ వస్తుంది, రైట్? ఒక ప్లస్ ఛార్జ్ వస్తుంది. ఒకవేళ ఈ ఒకటి వెళ్ళిపోయింది, ఆ తర్వాత ఇది కూడా వెళ్ళిపోయింది, ఈ రెండు కూడా వెళ్ళిపోయినాయి, అప్పుడు ఏమవుతుంది? వన్, ఇది టూ, వన్ ప్లస్ టూ ఎన్ అవుతుంది? ఎన్న? త్రీ ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయినాయి. త్రీ ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతే ఛార్జ్ మన టీఎల్ మీద ఏ ఛార్జ్ వస్తుంది అప్పుడు? +3 ఛార్జ్ వస్తుంది. మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే, ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయినప్పుడు TL+1 వచ్చింది. రెండు ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయినప్పుడు, అంటే ఈ TL+1 ఉన్నప్పుడు ఇళ్ళకెళ్ళి రెండు ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతే +3 వచ్చింది. ఇది బేసిక్గా. అయితే మనోడు ఏం చెప్తున్నాడంటే TL+1 అనేది చాలాసార్లు మీకు ఫామ్ అవుతుంది, కానీ TL+3 అనేది చాలా తక్కువ సార్లు ఫామ్ అవుతుంది అని చెప్పారు. ఎందుకు ఇది చాలా తక్కువ సార్లు ఫామ్ అవుతుంది అంటే, ఇక్కడ 6s2 ఉంది కదా, పెన్ రబ్ చేస్తాను నీట్గా మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ ఏదైతే 6s2 ఉంది కదా, ఈ 6s2 ఇది ఎవరితో ఇన్వాల్వ్ అవ్వరు కాబట్టి, ఇన్వాల్వ్ అవ్వనప్పుడు ఈ 2 ఎందుకు పంపించేస్తారు బయటికి? పంపరు. సో దాంట్లోనే ఉంటారు. సో మ్యాక్సిమం టైం మనకి ఈ పీలో ఉన్న 1 వెళ్ళిపోతారు. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఇప్పుడు మన ఇంట్లో అందరి ఇళ్లల్లో ఎవరో ఒక పిల్లోడు ఎప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళరు, మీకు తెలుసు కదా. ఎవరో ఒక అబ్బాయి ఇంట్రోవర్ట్ లాగా ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీలో వెంకటేష్ ఉంటారు అండ్ మహేష్ బాబు ఉంటారు, రైట్? ఇద్దరు ఉంటారు. వెంకటేష్ ఎప్పుడు ఏ పార్టీకి వెళ్ళరు, మహేష్ బాబు అన్ని పార్టీస్కి వెళ్తూ ఉంటారు. సో ఇతను ఎక్స్ట్రోవర్ట్, ఈయన ఇంట్రోవర్ట్. సో ప్రతి పార్టీ వచ్చినప్పుడు మహేష్ బాబుని పంపిస్తారు, వెంకటేష్ని పంపించరు. సో మహేష్ బాబు ప్రతిసారి వెళ్తారు కాబట్టి, ఆ వెళ్ళినప్పుడు మహేష్ బాబు వెళ్ళినప్పుడు TL+1 అయింది. ఇన్ కేస్ మహేష్ బాబు వెళ్ళారు, వెంకటేష్ వెళ్ళారు, ఇద్దరు కలిసి వెళ్ళారు అనుకోండి, అప్పుడు TL+3. సో ఇది చాలా రేర్ కేస్. ఎప్పుడు వీళ్ళిద్దరు వెళ్తారు? ఎప్పుడో ఒకసారి వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే, వాళ్ళ పెళ్ళి కాబట్టి అప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. అది. సో అది గైస్ ఇన్నర్ పేర్ ఎఫెక్ట్. అర్థమైందని నేను ఆశిస్తున్నాను. సో ఇలా TL+ion అనేది ఫామ్ అయ్యింది. ఓకేనా? రైట్. ఇంకా నేను కొన్ని అడిషనల్ పాయింట్స్ రాశాను. ఆ పాయింట్స్ మీ ఐపీకి ఇంపార్టెంట్ కావు. అంటే ఐపీకి ఇంపార్టెంట్ కావాలంటే ఇక్కడ మీరు రాసిన ఆన్సర్లో అవి లేవు. ఐఎమ్ సారీ. అంటే ఇప్పుడు మీకు మీకు పెట్టిన పీడిఎఫ్లో అవి లేవు, కానీ జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తా. జస్ట్ అర్థం చేసుకోండి. ఈ +1 ఉంది కదా, దీన్ని మనం అయాన్స్ అంటాం. అంటే అయాన్ ఫామ్ అయింది. ఇప్పుడు ఫర్ సపోజ్ క్లోరిన్ ఉంది, ఇది కూడా ఒక అయాన్. సో టిఎల్ అండ్ సిఎల్ ఈ రెండు కలిసాయి అనుకోండి, దీనే మనం అయానిక్ బాండ్ అంటాం. ఎందుకు అయానిక్ బాండ్? ఇది మైనస్, ఇది ప్లస్, ప్లస్ మైనస్ కలిస్తే టిఎల్సి వచ్చింది. సో అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది, లేదా అయానిక్ సాల్ట్స్ ఫామ్ అవుతున్నాయి అని అర్థం. ఓకేనా? సో ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి ఆన్సర్లోకి వెళ్తా. సో ఆన్సర్లోకి వెళ్ళినప్పుడు ద రెక్లెన్స్ అంటే నేను చెప్పాను కదా గైస్, రెక్లెన్స్ అంటే కలవడం ఇష్టం లేదు. సో ద రిక్లెన్స్ అంటే కలవడం ఇష్టం లేదు ఎవరికి? ఎన్ఎస్ ఎలక్ట్రాన్స్కి. దేంతో పార్టిసిపేట్ అవ్వడు? బాండ్లో పార్టిసిపేట్ అవ్వడు. సో దాన్ని మనం ఇన్నర్ పేర్ ఎఫెక్ట్ అంటాము. ఈ ఇన్నర్ పేర్ ఎఫెక్ట్ వల్ల ఏం జరుగుతుంది? టిఎల్ అనేది +1 స్టేట్లో కనిపిస్తుంది, +3 స్టేట్లో కనిపిస్తుంది. అయితే +3 స్టేట్లో తక్కువ కనిపిస్తుంది, +1 స్టేజ్లో ఎక్కువ కనిపిస్తుంది. ఇది ఈ ఆన్సర్కి అర్థం. ఇప్పుడు ఈ సెకండ్ ఆన్సర్ చూడండి గైస్. ఈ సెకండ్ ఆన్సర్లోని దానికి సంబంధించిన వరకు ఏ ఎక్స్ప్లెనేషన్ లేదు. జస్ట్ గివ్ ద ఫార్ములా ఆఫ్ ది బోరోజైన్. అంటే ఏమన్నారు? బోరోజైన్ సంబంధించిన ఫార్ములా అయ్యింది ఇది గైస్, బోరోజైన్ ఫార్ములా. అండ్ దాని యొక్క కామన్ నేమ్ ఇవ్వమన్నారు. ఇగో దాని కామన్ నేమ్ వచ్చేసి ఇన్ఆర్గానిక్ బెన్సిన్, ఇది ఇచ్చేసారు. సో ఇది కావాలనుకుంటే మీరు ఈ స్ట్రక్చర్ని నేర్చుకోండి. ఓకేనా? ఈ ఆన్సర్కి ఎక్స్ప్లెనేషన్ చెప్పగలుగుతాం, ఈ ఆన్సర్కి ఎక్స్ప్లెనేషన్ లేదు. జస్ట్ ఫార్ములా రాయండి, దాని పేరు గుర్తుపెట్టుకోండి అండ్ రాయండి. ఇది గుర్తుంచుకునేది, దీనికి చెప్పడం నాకు యాక్చువల్లీ ఎగ్జామ్స్లో గుర్తుంచుకునే రావద్దు. ఎందుకు ఇక్కడ +3 వచ్చింది, ఎందుకు ఇక్కడ +1 వచ్చింది అని దీన్ని అడగాలి. దిస్ ఈస్ ద మోర్, ఎందుకంటే ఇది నాలెడ్జ్ బేస్. ఇది ఏంటి? పేరు. అమెరికాలో ఒక పేరు ఉంటుంది, చైనాలో అదంతా కాదు, కానీ ఇది గుర్తుంచుకొని వెళ్ళండి ఎగ్జామ్కి. ఓకేనా? ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం గుర్తుంచుకోవాలి. అది వెల్, ఈ క్వశ్చన్ అయిపోయిందా? ఓకే. నేను నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను చూడండి.
సో ఏదైతే క్వశ్చన్ మనకి ఆ, అర్థం కాన్సెప్ట్ బేస్ అది చెప్తాను, ఏదైతే మెమొరీ బేసో దాన్ని కొంచెం చెప్పి ఎలా గుర్తుంచుకోవాలో చెప్పేస్తాను అంతే. ఓకే నాన్న, ఇప్పుడు నేను తార్ క్వశ్చన్ చూడండి. తార్ క్వశ్చన్లో మీరు స్ట్రక్చర్ ఏమన్నారు, ఎవరిది, ఏఎల్సిఎల్3 ఎలా డైమర్ ఫామ్లో. డైమర్ అంటే రెండు ఉంటాయని అర్థం, అంటే ఇలాంటి ఏఎల్సిఎల్3లో రెండు ఉన్నాయని అర్థం, అంటే మీలాంటి వాళ్ళు రెండు ఉన్నారు అనుకోండి, వాళ్ళని డైమర్స్ అంటారు. ఇక్కడ ఏఎల్, ఇక్కడ ఏఎల్, ఇక్కడ సిఎల్ 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 సిఎల్. ఇది డయాగ్రామ్ నాన్న. డయాగ్రామ్ అంటే లైక్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ని ఎలా ఉందో అలా నేర్చుకొని ఎగ్జామ్లో రాయండి. ఇది గుర్తుపెట్టుకోండి, వీటిని యాంగిల్స్ అంటారు. ఇలా డిగ్రీ పెట్టారంటే యాంగిల్. ఇక్కడ పీపీఎం ఉంది చూసారా, పిఈ అండ్ ఎం. దీనికి అర్థం ఏంటంటే బేసిక్గా ఇది బౌండ్ లెంత్, అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత డిస్టెన్స్ ఉంది అది బౌండ్ లెంత్, రైట్. ఇక్కడ యాంగిల్స్ విల్ బి డిఫరెంట్, ఈ యాంగిల్, ఈ యాంగిల్, ఈ యాంగిల్. అన్ని యాంగిల్స్ ఎందుకు వేరియేషన్ ఉన్నాయంటే ఒక దానికి ఇంకో దానికి మధ్యలో ఇంకో దానికి ఇంకో దానికి మధ్యలో గొడవ ఉండకుండా, ఈ ఇంటి ఒక ఇంటికి ఇంకో ఇంటికి మధ్యలో గ్యాప్ ఉంచి అప్పుడు ఇద్దరు కొట్టుకోకుండా ఉండనీకి ఈ యాంగిల్స్ ఫామ్ అయినాయి. అన్నిటికీ ఈక్వల్ యాంగిల్స్ ఉంటే అందరూ ఈక్వల్గా ఉన్నట్టు ఉంటారు, ఉండలేరు కదా. సో కొంతమందికి అటు ఇటు జరుపుతారు, అలా జరపాలి. అంటే ఇప్పుడు మీరు ఆటో ఎక్కారు అనుకోండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు అనుకోకుండా ఆటో ఎక్కారు, ఓకే, మారిపోయిన ఇది మంచి పెన్ తీసుకుంటా. అనుకోకుండా మీరు ఆటో ఎక్కారు, ఎక్కినప్పుడు ఇక్కడ ఒకరు కూర్చున్నారు, ఇక్కడ ఒకరు కూర్చున్నారు, ఇక్కడ అయితే ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఆటో వాడు ఏం చేస్తారు, ఇంకొకరిని యాడ్ చేస్తారు, ఇద్దరిని యాడ్ చేస్తారు అనుకుంటాం. ఆడు ఇక్కడ వచ్చి కూర్చోవాలంటే అది స్పేస్ సరిపోదు, ఇక్కడ వచ్చి స్పేస్ సరిపోదు, ఇక్కడ కూర్చున్న స్పేస్. అప్పుడు ఏం చేస్తాము, వీడిని కొంచెం ఇటు పుష్ చేస్తాము, వీని ఇటు పుష్ చేస్తాం, వాని ఇటు పుష్, అందరు అటు ఇటు పుష్ చేసుకుంటే అప్పుడు అందరు కంఫర్ట్గా కూర్చుంటారు. అలానే మనకి ఆ కంఫర్ట్నెస్ కోసం, అంటే వీళ్ళ మధ్యలో కంఫర్ట్నెస్ కోసం మనకి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ వస్తాయి. ఒకరి కిందికి ఒకరి మీదికి అయితే అప్పుడు అందరూ గొడవ పడకుండా ప్రశాంతంగా ఉంటారు. సో అది గైస్, దిస్ ఈస్ ద లాజిక్, ఇది లాజిక్. సో వెన్ ఇట్ కమ్స్ టు ద ఆన్సర్ యూ షుడ్ రిమెంబర్ దిస్ డయాగ్రామ్. ఓకే, యా. సో నెక్స్ట్ చూడండి, ఫార్ములా ఆఫ్ బొరాక్స్. బొరాక్స్ యొక్క ఫార్ములా ఏంటంటే ఇది, అండ్ కొలియమైట్ యొక్క ఫార్ములా ఏంటంటే ఇది. ఓకే, ఎస్. ఇప్పుడు నేను మీకు హార్డ్ క్వశ్చన్ చెప్తాను, అంటే ఈ వెరీ షార్ట్ క్వశ్చన్లో చాలా 3 లైన్స్లోనే ఆన్సర్ అయిపోతుంది. బట్ 3 లైన్స్లో ఆన్సర్ అయిపోతే మీరు మర్చిపోతారు, అంటే మర్చిపోతారు నన్ను గుర్తుంచుకుంటారు ఆబ్వియస్గా, బట్ ఇది ఎందుకు ఈ ఆన్సర్ ఇలానే ఉంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఒక్క నిమిషం వానిషింగ్ పెన్ తీసుకున్నాను. ఎస్, ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒక వైట్ ఫ్యూమస్ అనేది అపియర్, అంటే ఏం చెప్తున్నారు, ఒక వైట్ ఫ్యూమస్ అనేది కనిపించిందంట. ఎప్పుడు కనిపించిందంట, అరౌండ్ ద బాటిల్ ఆఫ్ అనాహైడ్రస్ ఏఎల్సిఎల్3. వీరు ఏం చెప్తున్నారంటే ఒక దిక్కుమాలిన ఒక బాటిల్ ఉందంట వీని దగ్గర. అది ఏం బాటిలో చూడండి, నేను చెప్తాను. ఇప్పుడు ఒక బాటిల్ ఉంది, ఈ బాటిల్లో ఒక ఏమంటారు, AlCl3 అనే ఒక పౌడర్ ఉంది. ఈ పౌడర్లో మనకి ఏం కనిపించిందంట, ఒక వైట్ ఫ్యూమస్ కనిపించిందంట. ఇదే ఆ వైట్ ఫ్యూమస్, అర్థమైందా, రైట్. సో వైట్ ఫ్యూమస్ ఎక్కడ కనిపించింది, AlCl3 అనే ఒక పౌడర్లో కనిపించింది. ఈ AlCl3 ఎలా ఉందంట, ఎనాహైడ్రస్ ఎనాహైడ్రస్ ఫామ్లో ఉందంట. ఇప్పుడు ఎనాహైడ్రస్ అంటే ఏంటో చెప్తా, గుర్తుపెట్టుకోండి. హై డ్రెస్. ఎనాహైడ్రస్ అంటే, ఎనా అంటే లేడు అని అర్థం, ఇట్ డోంట్ హ్యావ్ అని అర్థం. ఏం లేదంట, హైడ్రస్ లేదంట. హైడ్రస్ అంటే ఏంటి, వాటర్ లేదు. అంటే AlCl3 అనే దాంట్లో అస్సలకే వాటర్ లేదు. అస్సలకే వాటర్ లేని ఒక ట్రీలో మనకి ఈ వైట్ ఫ్యూమస్ కనిపించింది అని చెప్తున్నారు. సో అర్థమైందా, రైట్. ఇప్పుడు ఆన్సర్ చూడండి, ఎనాహైడ్రస్ AlCl3 ఈస్ పార్షియల్లీ హైడ్రోలైజ్డ్ అని చెప్పారు. ఇక్కడ ఒక వర్డ్ చూడండి, చాలా ఇంపార్టెంట్ వర్డ్ చెప్తాను. అంటే మామూలుగా ఈ వర్డ్స్ని అందరు స్కిప్ చేసేస్తారు. పార్షియల్లీ అంటే వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు అంటే, బేసిక్గా పార్షియల్లీ అనే దానికి మీకు తెలుసా, పార్షియల్ అంటే సగం. సగం కూడా కాదు, కొంచెం అని కూడా అనొచ్చు. ఫర్ సపోజ్ నా దగ్గర 100 చాక్లెట్స్ ఉన్నాయి, ఒకరికి నేను 10 చాక్లెట్లు ఇచ్చిన, ఇంకొకరికి 50 ఇచ్చిన, ఇంకొకరికి 40 ఇచ్చిన. అంటే ఇప్పుడు ఈ 100లో ఒక 50 మందికి చాక్లెట్ వచ్చింది, 10 మందికి వచ్చింది, వీనికి కూడా వచ్చింది. సో ఇప్పుడు వీనికి ఒకటి పార్షియల్లీ వచ్చింది అంట, అంటే వచ్చింది, ఓకే పర్లేదు, వీనికి అయితే ఒక సగం వచ్చింది, వీనికి మరీ తక్కువ వచ్చింది, వీనికి ఇంకొంచెం వీనితో కంపేర్ చేస్తే వీనికి కొంచెం తక్కువ వచ్చింది, వీనితో కంపేర్ చేస్తే వీనికి ఎక్కువ వచ్చింది. సో ఇది పార్షియల్లీ అంటే కొంచెం, కొంచెం పర్లేదు అని అర్థం. అంటే 100 చాక్లెట్లు వీనికి కొంచెం పర్లేదు, 50 చాక్లెట్లు వచ్చినాయి అని అర్థం. సో పర్లేదు అంటే ఇది. అయితే వీరేమంటున్నాడంటే AlCl3 అనే వాళ్ళు ఉన్నారు కదా,
వీళ్ళలో కొంతమంది అంటే పార్షియలీ అంటే వీళ్ళలో కొంతమంది ఏం చేశారంట, హైడ్రోలైసిస్లోకి ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పారు. హైడ్రోలైసిస్ అంటే ఏంటి నేను చెప్తా చూడండి. హైడ్రో అంటే పానీ, వాటర్, హెచ్ టూఓ. హెచ్ టూఓ అనేది ఏం చేస్తుందంటే హెచ్ టూఓని యూజ్ చేసి ఇది ఏదో ఒకవేళ హెచ్ టూఓని యూజ్ చేసి ఇది ఒక ఏమంటారు మనిషి ఉన్నాడు అనుకోండి, ఒక మనిషి ఈ మనిషిని బ్రేక్ చేసినట్టే ఇరగొట్టింది అనుకోండి, ఈ మనిషిని రెండు ముక్కలు చేసిందాక ఇదొక పార్ట్ ఇదొక పార్ట్. ఈ హెచ్ టూఓ వల్ల ఒక మనిషి బ్రేక్ అయ్యి రెండు పార్ట్లు వస్తే దాన్ని మనం లైసిస్ అంటాం. సో హైడ్రోలైసిస్. హైడ్రోలైసిస్ వల్ల ఏఎల్సిఎల్3 మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకేనా? ఏఎల్సిఎల్3 వల్ల ఎఫెక్ట్ పడుతుంది. పడ్డ తర్వాత ఏం జరుగుతుంది అంటే అక్కడి నుంచి గ్యాస్ లిబరేట్ అవుతుందంట. ఓకే. ఇప్పుడు ఈ పాయింట్స్ని నేను రాసిన పాయింట్స్లోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నేను రాసుకున్న స్లైడ్లో దాని నుంచి చెప్తాను. ఇప్పటి వరకు అయితే ఆ పాయింట్స్ అంటే ఆ వర్డింగ్కి మీకు మీనింగ్ అర్థమైతే నేను వి విల్ గో విత్ ఎగ్జాక్ట్లీ ఆ ఆన్సర్కి మీనింగ్ ఏంటో చెప్తాను. ఆ ఆన్సర్కి మీనింగ్ ఏంటి అయ్యా అంటే ఇప్పుడు చూడండి అయ్యా, ఈరోజు మనము ఆన్సర్లోకి వెళ్దాం. యా, యా, బంగారం పెన్ను దొరికింది. రైట్. చూడండి నాన్న, సంథింగ్ దట్ రియాక్ట్స్ విత్ వాటర్ అండ్ బ్రేక్స్ ఆర్ చేంజెస్. మీరేమన్నారంటే ఏదైతే వాటర్తో రియాక్ట్ అవుతారో ఏదో ఒకటి రియాక్ట్ అయింది, అది బ్రేక్ అయింది లేదా చేంజ్ అయింది. ఏదో ఒకటి అర్థం చేసుకోండి, ఏదో ఒకటి ఉండండి, ఏదో ఒకటి రాయండి అంటారు కదా. సో అలాగనే ఏదో ఒకటి బ్రేక్ అయినా, ఇరిగిపోయినా, చేంజ్ అయినా అది వాటర్ వల్ల అయితే దాన్నే హైడ్రోలైసిస్ అంటారు. ఇక్కడ ఆ ఏదో ఒకటి ఏందో చూపిస్తున్నారు. ఏదో ఒకటి ఏం లేదండి, ఇక్కడ ఏఎల్సిఎల్3 ఉంది, ఇది వాటర్తో రియాక్ట్ అయింది. ఇక్కడ వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఫామ్లో వచ్చింది అంటే వాటర్ వేపర్ ఫామ్లో వచ్చింది. వాటర్ వేపర్ ఎక్కడ ఉంటుంది, గాలిలో ఉంటుంది. సో ఎయిర్లో ఉన్న వాటర్ వేపర్ని మనోడు యూజ్ చేస్తుండు, గాలిలో ఉన్న దాన్ని యూజ్ చేసేస్తుంది డైరెక్ట్గా అది. సో గాలిలో ఉన్న వాటర్ వేపర్ని యూజ్ చేస్తుండు. ఈ ఎయిర్ ఏదైతే ఉందో వాటర్ వేపర్ అనేది ఎయిర్లో ఉన్నప్పుడు దాన్ని మనము ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ని మనము అట్మాస్ఫియరిక్ మాయిశ్చర్ అంటాం. ఓకేనా? అట్మాస్ఫియరిక్ మాయిశ్చర్లో ఏముందంట, వాటర్ వేపర్ ఉంది. రైట్. అంటే గాలిలోనే ఉంది. ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు క్లాస్ వింటున్నారో మీరు పండుకున్నారో ఏమో తెలియదు. మీరు ఉన్నప్పుడు మీ రూమ్లో చల్లగా ఉందనుకోండి, చల్లగా ఎందుకు ఉంటుంది, అక్కడ వాటర్ వేపర్ ఉన్నట్టు. ఒకవేళ వేడిగా ఉందనుకోండి, అక్కడ వాటర్ వేపర్ కొంచెం తక్కువ ఉన్నట్టు. అంటే ఎక్కువ తక్కువ అనట్లేదు, బేసిక్గా ఏం చెప్తున్నా అంటే మీ చుట్టూ వాటర్ అనేది కొంచెం లిటిల్ బిట్ ఉంటుంది, మాయిశ్చర్ అనేది. దాని బేస్ మీదనే మీ రూమ్ కూల్ అవ్వాలా హాట్ అవ్వాలా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సారీ. సో టైనీ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ అనేది వాటర్ వేపర్ ఫామ్లో ఉంది గాలిలో. మీకు వాటర్ వేపర్ తెలుసు కదండి. ఇప్పుడు మీకు వర్షం పడుతుందా, వర్షం పడాలంటే చిన్న చిన్న చినుకులు పైకి వెళ్ళి 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 ఇలా చిట్టి చిట్టి చిట్టిగా ఉండి ఒకేసారి మళ్ళీ పడిపోతాయి. సో ఆ పడే ముందు అవన్నీ వాటర్ డ్రాప్లెట్స్ లాగా చేంజ్ అవ్వాలి. సారీ. సో వాటర్ వేపర్ అనేది ఎయిర్లో ఉంది, ఆ ఎయిర్ని మనం అట్మాస్ఫియరిక్ మిక్చర్ అంటాము. ఈ అట్మాస్ఫియరిక్ మిక్చర్ వచ్చేసి ఏఎల్సిఎల్3తో రియాక్ట్ అయింది. ఏఎల్సిఎల్3తో రియాక్ట్ అయినప్పుడు ఏం జరిగిందంటే హెచ్సిఎల్ గ్యాస్ అనేది లిబరేట్ అయింది, బయటికి వచ్చింది. ఎవరు వచ్చారు బయటికి, హెచ్సిఎల్ గ్యాస్ వచ్చారు. ఈ హెచ్సిఎల్ గ్యాస్ బయటికి వచ్చినాక ఈ ఈ హెచ్సిఎల్ గ్యాస్ బయటకు వచ్చినాక మళ్ళీ అదే ఇది మళ్ళీ ఏం చేసింది, ఈ గ్యాస్ బయటకు వెళ్ళి మళ్ళా ఏదైతే మాయిశ్చర్ ఉందో గాలిలో దాంట్లోకి మళ్ళీ వెళ్ళి కలిసింది. ఇది దీని వల్లనే వచ్చింది. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి దాంట్లోనే కలిసింది. దాంట్లో కలవడం వల్ల ఏం జరిగిందంటే ఈ మాయిస్ట్ హెచ్సిఎల్ గ్యాస్ ప్లస్ టైనీ డ్రాప్లెట్స్ ఆఫ్ ఎయిర్ ఫామ్ అయింది. అయ్యో, దీనికి అర్థం ఏంటి, హెచ్సిఎల్ గ్యాస్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మాయిశ్చర్తో కలిసింది. ఈసారి కలిసినాక ఏమైందంటే ఈ హెచ్సిఎల్ గ్యాస్ కాస్త మాయిస్ట్ హెచ్సిఎల్ లాగా చేంజ్ అయ్యింది. మాయిస్ట్ హెచ్సిఎల్ అంటే అక్కడ హెచ్సిఎల్ గ్యాస్ ఉంది, దాంట్లో టైనీ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ ఉన్నాయి, ఆ టైనీ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ గాలిలో ఉన్నాయి. సో ఇవన్నీ కలిస్తే దాన్నే మాయిస్ట్ హెచ్సిఎల్ అంటారు, లేదా దాన్నే మనము వైట్ ఇన్ కలర్ అంటాం. ఓకేనా? మాయిస్ట్ హెచ్సిఎల్ ఎలా ఉంటుంది, వైట్ ఇన్ కలర్. ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఈ క్వశ్చన్లో వాడు ఏం చెప్పారు, వాడు దిక్కుమాల కిందికి ఓపెన్ చేస్తా. రైట్. సో వారు ఏం చెప్పారు, వన్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఏఎల్సిఎల్3 అనేది రియాక్ట్ అయింది, అన్ని రియాక్ట్ అయినాయా కావు, దీంట్లో కొన్ని రియాక్ట్ అయ్యాయి. ఈ కొన్ని రియాక్ట్ అయిన దాని గురించి ఇంకొక పాయింట్ చెప్తాను, మీరు మీరు వినగలిగితే అది కొంచెం చూపిస్తాను. సో కొన్ని రియాక్ట్ అయిన తర్వాత దేంతో రియాక్ట్ అయినాయి అంటే అట్మాస్ఫియరిక్ మాయిశ్చర్లో ఎవరు ఉన్నారు, వాటర్ డ్రాప్లెట్స్. వీటితో రియాక్ట్ అయినాక ఏమొచ్చిందంటే గ్యాస్ వచ్చింది. ఈ గ్యాస్ ఎలా ఉందంట,
మాయిస్ట్ హెచ్సిఎల్ లా ఉంది. ఈ మాయిస్ట్ హెచ్సిఎల్ ఎలా వచ్చిందో చెప్పాను కదా, అంటే మళ్ళా డైరెక్ట్ అట్మాస్ఫియర్ నుంచి మాయిస్ట్ గ్యాస్ రాలే, హెచ్సిఎల్ వచ్చింది, మళ్ళీ హెచ్సిఎల్ మళ్ళీ దీంతో కలిసింది, దీంతో కలిసినాక అప్పుడు ఇది మాయిస్ట్ హెచ్సిఎల్ లా అయింది. అది మనకు వైట్ కలర్ ఉందయ్యా అని చెప్పాను. అది గైస్. ఓకేనా. సో ఇప్పుడు నేను మీకు ఈ పార్షియల్ హైడ్రోలైజ్, ఈ పార్షియల్ అనే వర్డ్ గురించి చెప్తాను వినండి. ఇందులో ఐపీలో వారు ఇవ్వలేదు, బట్ ఐపీ కాకుండా అడిషన్, నేను ఎప్పుడైనా ఐపీలో ఇవ్వలేదంటే అది అక్కడికి ఆన్సర్ అయిపోయినట్టు. బట్ అయినా నేను ఐపీలో ఇవ్వలేదని మళ్ళీ చెప్తున్నా అంటే బేసిక్గా యూ నీడ్ టు అండర్స్టాండ్, కొంచెం ఎక్స్ట్రా పాయింట్ లాగా, అంతకు మించి ఇంకేం లేదు. చూడు నాన్న, ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను. AlCl3 ఉందా, ఇది వాటర్తో కలిసిందా, అప్పుడు ఏం ఫామ్ అవుతారు చూడండి, AlOCl ఫామ్ అవుతుంది. అంటే ఏఎల్ ఉంది, ఇక్కడికి వెళ్ళి రెండు సిఎల్ బయటికి వెళ్ళిపోయాయి, ఇంట్లోకి వెళ్ళి రెండు సిఎల్ బయటికి వెళ్తే ఒక్క సిఎల్ ఇక్కడ మిగిలిపోయింది, ఇక్కడ నుంచి ఆక్సిజన్ వచ్చేసి ఇక్కడ బాండ్ అయింది. సో AlOCl ఫామ్ అయింది. దీన్ని ఏమంటారంటే దీనే బేసిక్ క్లోరైడ్ అంటారు. దట్ ఫార్మ్స్, ఇక్కడ బేసిక్ క్లోరైడ్ అనేది ఫామ్ అయింది, ఇక్కడ యాసిడ్ అనేది ఫామ్ అయింది. ఓకే. వాటర్ అటాక్స్ ద బాండెడ్ బిట్వీన్ AlCl3. అంటే ఇప్పుడు ఇది ఎలా జరిగింది, ఇక్కడ నుంచి ఇది ఎలా వచ్చిందని చెప్తున్నారు. ఈ పానీ ఉందా, పానీ ఇక్కడ రాశాను. ఈ పానీ ఏం చేస్తుందంట, ఈ పానీ వెళ్ళి ఈ AlCl3 అంటే ఇగో AlCl3ని బ్రేక్ చేస్తుంది. దానివల్ల ఏమైంది, సిఎల్ సమ్ ఆటమ్స్ అంటే సిఎల్ అనేది వెళ్ళిపోయింది, దీంట్లోకి వెళ్ళి ఒక సిఎల్ రెండు సిఎల్లో వెళ్ళిపోనికి చూస్తున్నాయి. సో ఏమైపోయింది, ఓ రెండు సిఎల్ వెళ్ళిపోయాయి అంట. ఓకే, వెళ్ళిపోయినాక ఏమైంది, ఈ ఏఎల్ దగ్గర ఒక నిమిషం ఆగండి, నేను కొన్ని నీళ్ళు తాగుతాను, నాకు గొంతు నొస్తుంది, 2 seconds. ఓకే గైస్, ఇక్కడ ఉన్నాం కదా, రైట్. సో ఇప్పుడు ఈ వాటర్ వెళ్ళి ఏం చేసిందంటే ఈ AlClని బ్రేక్ చేసింది, అంటే మొత్తం బ్రేక్ చేయలేదు, కొంచెం బ్రేక్ చేసింది. దానివల్ల ఇళ్ళకెళ్ళి కొన్ని సిఎల్ బయటికి వెళ్ళిపోయాయి. బయటికి వెళ్ళిపోయాక ఏఎల్ కొంచెం అది ఖాళీగా ఉంది. ఖాళీగా ఉందంటే సిఎల్లో ఉన్న కొన్ని వెళ్ళిపోయాయి, కానీ కొన్ని సిఎల్ మిగిలాయి, అంటే AlCl మిగిలింది. రెండులోకెళ్ళి రెండు సిఎల్ వెళ్ళిపోయాయి అని అర్థం. సో ఇందులోకెళ్ళి ఒకటైతే మిగిలి ఉంది ఇంకా. అయితే ఇది మిగిలి ఉన్నాక ఇది వెళ్ళిపోయింది ఉంది చూసారా, ఇది నెగిటివ్ ఫామ్లో వెళ్ళిపోయింది. ఈ నెగిటివ్ ఫామ్లో వెళ్ళిపోయింది ఏం చేస్తుంది, ఖాళీగా ఉంది, ఉండకుండా ఏం చేస్తుంది, వాటర్తో రియాక్ట్ అయింది. వాటర్తో ఎలా రియాక్ట్ అయింది, వాటర్లో ఉన్న H+ తోటి రియాక్ట్ అయింది. సో H+Cl-, అప్పుడు ఏమైంది, HCl ఫామ్ అయింది, రెండు HCl ఫామ్ అయినాయి, బస్. అంతకు మించి ఏం లేదు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటండి, ఇప్పుడు ఫస్ట్ లొకేషన్ గురించి చెప్తా. లొకేషన్ అంటే ఈ ప్లేస్. ఇప్పుడు హెచ్సిఎల్ ఉందా, హెచ్సిఎల్ ఎక్కడ ఫామ్ అయింది అయ్యా అంటే అది గాలిలో ఫామ్ అయిందంట. గాలిలో ఫామ్ అవ్వడం అంటే ఏంటి, అసలు ఈ సినిమా ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా, ఈ సినిమా అంతా ఒక బాటిల్లో స్టార్ట్ అయింది. ఫస్ట్ నీ దగ్గర ఒక బాటిల్ ఉందన్న, ఈ బాటిల్లో ఇలా క్లోజ్ అయ్యి ఉంది ఫస్ట్. ఈ బాటిల్లో ఏముందంటే మీకు పౌడర్ AlCl3 ఉంది, చూడండి అన్న. ఫస్ట్ మీకు ఒక బాటిల్ ఉంది సినిమా స్టార్టింగ్లో, ఫస్ట్ హీరో దగ్గర ఒక బాటిల్ ఉంది, ఆ బాటిల్లో ఒక పౌడర్ ఉంది, దాన్నే AlCl3 అంటారు. ఈ పౌడర్ అనేది ఫస్ట్ క్లోజ్ అయి ఉంది. ఈ బాటిల్ యొక్క మూత ఇప్పుడు మన హీరో ఓపెన్ చేశారు, ఒకే సెకండ్లో థమ్స్ అప్ బాటిల్ లాగా ఓపెన్ చేసి పడేశారు. ఓపెన్ చేసి పడేశాక ఏం జరిగిందో చూడండి. ఈ ఓపెన్ చేసి పడేశాక గాలి గాలి అనేది దీంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. వెళ్దాం వెళ్దాం వెళ్దాం, బోరాన్ బోల్తే 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 అని అందరు వచ్చేసారు. ఇక్కడికి వచ్చాక ఈ గాలి ఏం చేసింది, ఇక్కడ AlCl3 ఉంటే నమస్తే బాయ్ అని చెప్పింది. ఈ గాలి ఈ AlCl3 రెండు కలిసాయి, కలిసినప్పుడు AlOCl ఫామ్ అయిపోయింది. మీకు అర్థమైందా, మోడల్ బయా వచ్చారు మన కింద, ఇక్కడ నుంచి మోడల్ బయా వచ్చారు, ఇక్కడ బేటే బయా ఉన్నారు, ఇక్కడ బేటే ఉంది మోడల్ ఉంది, ఇద్దరు కలిసారు. ఇక్కడ గాలి కలిసింది, ఇక్కడ AlCl3 కలిసింది, ఇద్దరు కలిసినప్పుడు మధ్యలో AlOCl వచ్చింది. ఇప్పుడు ఒక స్పెషల్ మోడల్ వచ్చింది, చెప్రీ గారు వచ్చేసిండు. ఓకేనా, AlOCl వచ్చేసారు. వీరు ఎవరైతే వచ్చిండో వీరు ఏం చేస్తారంటే ఇంకా మోడల్ మేము వస్తాం లోపలికి అంటున్నారు. ఇక్కడ మన బేటే గారు కూడా రండి 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 అని వెయిట్ చేస్తున్నారు. కానీ AlCO3 అనేది వద్దు ఇక నువ్వు ఆ పని, చెప్రి గారు ఇక్కడ లేయర్ లాగా ఫామ్ చేశారు. సో దానివల్ల ఏమైందంటే ఇక్కడ AlCl3 అనేది బయట నుంచి వచ్చే వాళ్ళని ఇంకెక్కువ రోజులు ఇంకెక్కువ యూజ్ చేయలేకపోవడం వల్ల AlCl3 మిగిలిపోయింది బాటిల్లో. సో ఇక్కడ AlCl3 మిగిలిపోయింది కాబట్టి ఇక్కడ AlCl3 మొత్తం యూజ్ అవ్వలే కాబట్టి అందుకే దీన్ని మనము పార్షల్ రియాక్షన్ అని అన్నారు. అది గైస్. ఎందుకు పార్షియల్ రియాక్షన్ అంటే ఎవరి వల్ల ఇది కాపాడబడింది, చెప్రి గారి వల్ల, AlOCl వల్ల. ఈ బేటే గారు ఈ చెప్రి గారు లోపలికి వెళ్ళకుండా బయటికి వెళ్ళకుండా అక్కడనే ఉండిపోవడం వల్ల ఇలా జరిగింది. అర్థమైందా.
ఓకే. సో సాలిడ్ అనేది ప్రొటెక్ట్స్ ద రిమైనింగ్ పౌడర్ ఆఫ్ AlCl3. దట్స్ వై ద ఎలక్ట్రాన్ రియాక్షన్ ఐ మీన్ ద ఎలక్ట్రానిక్ రియాక్షన్ అనేది కొంచెం ఆగిపోయింది. సో పార్షియల్ రియాక్షన్ అనేది ఎందుకు వచ్చింది? ఓన్లీ సర్ఫేస్ AlCl3 మాలిక్యూల్స్ రియాక్ట్. ఇక్కడ చూడండి అన్న, ఫస్ట్ AlOCl అనేది ఫామ్ అవ్వక ముందు ఫస్ట్ బయట మోడల్ బాయ్ లోపలికి వస్తున్నారా లేదా? వచ్చారు భయ్య, అందరు వచ్చారు. వచ్చినాక ఏమైంది భయ్యా అంటే ఇక్కడ పౌడర్ ఖాళీగానే ఉంది ఫస్ట్ నుంచి. ఇది రియాక్ట్ అయ్యింది. రియాక్ట్ అయిన తర్వాత AlOCl3 ఫామ్ అయింది. అంతకుముందు అందరూ AlCl3 అందరూ అప్పుడు బీటేగాలే కదా. సో ఫస్ట్ లేయర్లో AlCl3 ఫామ్ అయిపోయింది, యూజ్ అయిపోయింది. మిగిలిన వాళ్ళు ఇక్కడ ఖాళీగా ఉన్నారు. ఆ మిగిలిన వాళ్ళని కూడా యూజ్ చేద్దామంటే AlO చెప్పరి గారు వచ్చి ఆపేశారు. సో అందుకే దీన్ని పార్షల్ రియాక్షన్. ఎందుకు పార్షల్ అంటే సర్ఫేస్ మీరు ఉన్న వాళ్ళే, ఫస్ట్ పేజ్లో ఉన్న వాళ్ళే బాగారు, ఫస్ట్ బెంచ్లో ఉన్న వాళ్ళే బాగా రాశారు, మిగిలిన వాళ్ళంతా చెప్పరి గారు రాలేకపోయారు. అందుకే బేటా ఇది పార్షల్ రియాక్షన్ అంటే. నాకు తెలిసినంత వరకు పార్షల్ రియాక్షన్ ఇలానే నేర్చుకోవాలి. ఓకేనా? ఉమ్, అర్థమైందా? సో ఇది పార్షల్ రియాక్షన్ పిల్లలు. ఎగ్జామ్లో పార్షల్ రియాక్షన్ అనే దాని గురించి అసలు ఎందుకు వచ్చిందని కూడా అడగరు. బట్ లెర్న్, నేర్చుకోండి. సో అది. అండ్ ఒక్క నిమిషం గాయస్, మా వాళ్ళు ఏదో పిలుస్తున్నారు. గాయస్ ఇప్పుడు మనము బొరాన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ బొరాన్ ఉంది, ఓకేనా? బొరాన్ బోల్తే అన్నట్టు బొరాన్ ఉంది. ఇప్పుడు ఏమంటున్నానంటే బొరాన్ అంతా బేసిక్గా BF6-3 ఇది ఫామ్ చేయలేకపోతుంది అన్నారు. అంటే వన్ బాధ ఏంటంటే, ఇప్పుడు నేను ఒకటి చెప్తా అండి. బోరాన్ ఉంది, ఓకేనా? ఇప్పుడు ఈ బోరాన్ యొక్క అటామిక్ నెంబర్ అడిగారు అనుకోండి, ఎంత? 5 అని రాస్తారు. 5 రాస్తారు. ఇలా 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అనుకోండి, ఓకేనా? దీన్ని ఎలా రాయాలి చూడండి. 1s2, 2s2, 2p1. ఇప్పుడు ఇక్కడ ఏమైనా మీకు ఎక్స్ట్రా ఆర్బిటాల్ ఏమైనా ఉందా? లైక్ D ఆర్బిటాల్ కానీ F ఆర్బిటాల్ ఏమైనా కనిపిస్తుందా? లేదు. మరి లేనప్పుడు, ఇప్పుడు ఎక్స్ట్రా ఆర్బిటాల్ లేనప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పారు? ఇక్కడ -3 చెప్పారు. -3 అంటే ఏంటో తెలుసా నాన్న? మైనస్ అనే దానికి అర్థం ఎలక్ట్రాన్ అని అర్థం, ఓకేనా? ఎన్ని ఎలక్ట్రాన్స్ అంటే 3 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు నేను ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ నాకు D ఆర్బిటాలే లేదు. నేను ఎక్కడి నుంచి యాడ్ చేయాలి? అయ్యో, ఇప్పుడు ఇక్కడ P ఆర్బిటాల్ ఉంది కదా, ఇక్కడ యాడ్ చేయొచ్చు కదా. మరి ఇక్కడ ఖాళీగా ఉంటుంది కదా P ఆర్బిటాల్ అని అనొచ్చు. అది తప్పులేదు, మీరు తెలివైన వాళ్ళు. ఎందుకంటున్నారో నాకు తెలుసు. ఇప్పుడు P ఆర్బిటాల్ నేను ఏం చెప్పాను? ఫస్ట్ పేజ్లో అంటే ఫస్ట్ స్లైడ్లో ఈ ఈ ఈ ముహూర్తంలో స్టార్ట్ చేసినప్పుడు 1, 2 మొత్తం పీకి 3 ఓరియంటేషన్ ఉంటాయి. 1, 2 ఇలా 3 ఇండివిజువల్ ఆర్బిటల్స్ ఉంటాయి. ఇక్కడ పీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఒక్కటే ఉంది. సో ఇప్పుడు ఈ 3 వచ్చేసి ఇక్కడ ఫిట్ అవుతాయి కదా, నేను ఫిట్ చేయొచ్చు కదా అని అనొచ్చు. నేను కానట్లే. కానీ ఇది ఫిట్ చేసే ముందు మీకు ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బొరాన్తో పాటు ఆల్రెడీ ఎవరున్నారు? F6 ఉన్నారు. F6 అనేది అసలు ఇందులో బౌండ్ అవుతారా? కాదు. ఫస్ట్ థింగ్, ఈ బోరాన్ కన్నా ముందు 6 అంటే ఏంటన్నా? 6 అంటే ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అర్థం. చూడండి పిల్లలు, ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ అంటే ఇది ఒకటి, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అండ్ ఇక్కడ ఒకటి 1, 2, 3, 4, 5. సో ఇది పాసిబులే కాదు. దిస్ విల్ బి నాట్ పాసిబుల్. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? BF3 తీసుకోండి, ఇది బెటర్. ఒక్క నిమిషం ఆగండి, నేను ఈ స్లైడ్ని మొత్తం రబ్ చేస్తాను. ఓకే పిల్లలు, ఇప్పుడు ఈ క్వశ్చన్ని నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. అంటే ఐఎమ్ సారీ, పెన్ పోతుంది. యా, ఇప్పుడు నేను ఏం చెప్పానంటే బొరాన్లో 1s2, 2s2, ఆ తర్వాత 2p1 ఉంటుంది. ఇప్పుడు 2p1లో ఇప్పుడు ఇలాంటి దీని యొక్క ఆర్బిటాల్ డయాగ్రామ్ వేస్తే 2p1, 2 ఇలా 3 స్లైడ్స్ ఉంటాయి. ఐ మీన్ 3 ఇండివిజువల్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఓకే. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఇంకొకటి పేర్ అయింది, రన్ పేరుడ్. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అవసరం, ఇక్కడ 2 వస్తాయి. సో 1, 2, 3, 4, 5 ఎలక్ట్రాన్స్ రావాలి. ఇప్పుడు నాన్న చూడండి, బికి ఎన్ని ఎలక్ట్రాన్స్ అవసరం ఉన్నాయంటే 5 ఎలక్ట్రాన్స్ అవసరం ఉన్నాయి. సో బిఎఫ్ త్రీ ఫామ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూస్తే మనము, అయితే BF3 ఫామ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. కానీ మళ్ళీ BF5 ఫామ్ అవ్వచ్చు కదా. ఎందుకు ఫామ్ అవ్వదు? ఇప్పుడు ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ యాడ్ అయ్యి ఇక్కడ 2 వచ్చేసి ఇక్కడ 2 వస్తే ఇక్కడ ఒకటి, నేను నీట్గా రాస్తా ఇంకా కొంచెం, ఆ, ఆ, ఇక్కడ రాస్తా. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది కదా, ఓకే. ఇప్పుడు ఇంకోటి యాడ్ అయ్యింది ఇక్కడ 1.
ఇప్పుడు ఇక్కడ 2 యాడ్ అవ్వచ్చు, 2 3, ఆ తర్వాత ఇది 4 5 అయిపోయింది, BF5 వచ్చేసింది బోరాన్ బోల్తే అనొచ్చు కదా, కానీ అనరు. ఎందుకు అనరు అనేది ఇప్పుడు నేను మీకు ఇదే ఆన్సర్ని మీకు షార్ట్ ఆన్సర్లో కూడా ఉంటుంది, అక్కడ డయాగ్రామ్ అక్కడ స్ట్రక్చర్తో పాటు చెప్తాను, ఓకేనా. సో ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వెరీ షార్ట్లో BF5 కానీ BF6 కానీ ఇవేవి పాసిబుల్ కావు. ఫస్ట్ రీజన్ ఎందుకు పాసిబుల్ కావంటే ఆ, ఇప్పుడు ఇక్కడ మనకి పీ తర్వాత మనకి డి ఉందా లేదు. సో ఒకవేళ డి ఉందనుకో ఏదైనా ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ తీసుకుంటారు, ఎందుకంటే ఇక్కడ ఈ డిలో 10 ఎలక్ట్రాన్స్ పడతాయి. సో ఎక్స్ట్రా ఇప్పుడు -3 ఉంది అంటే దీనికి అర్థం ఏంటి, ఎక్స్ట్రా ఇక్కడ ఉంది కదా నాన్న -3, ఈ -3 ఎందుకు రాలేకపోతుంది బిఎఫ్ పైన, ఎందుకంటే ఈ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉందనికి స్పేస్ లేవు. ఇప్పుడు మీరు బైక్ కొంటారా, మీరు ఇంట్లో బైక్ కొంటారు, ఒకటి కాదు 2 బైకులు కొనండి, కానీ మీ ఇంట్లో స్పేసే లేదు, అసలు ఈ చోట మీకు ఖాళీయే లేదు, మీరు మొత్తం అన్ని కాళ్ళు పెట్టి ఫిల్ చేశారు. ఇప్పుడు కొత్త బైకులు 2 కొన్నాక ఏడ పెట్టుకుంటారు, మీ ఇంటికాడ పెట్టుకొని ప్లేస్ లేదు కదా. సో పెట్టుకోనికి ప్లేస్ లేనప్పుడు కొనేం లాభం. సో అందుకే కొన్నా కానీ అది వేస్ట్ అయిపోద్ది. అందుకే BF3- అనేది ఫామ్ అవ్వదు, ఎందుకంటే -3 అనేది ఎలక్ట్రాన్స్, ఈ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్కి ఇక్కడ స్పేస్ లేదు, ఇక్కడ స్పేస్ క్రియేట్ చేయాలి, అది క్రియేట్ చేయలేము, ఎందుకంటే అది ఎలక్ట్రాన్ ప్రోటాన్, అది మనుషులు కాదు. సరే క్రియేట్ చేసుకోలేకపోవడం వల్ల ఈ టైప్ ఆఫ్ ఫార్మేషన్ రాదు. సో డి ఆర్బిటాల్స్ లేవు కాబట్టి ఇది ఇలా అర్థం చేసుకోండి. ఇది ఎందుకు స్పేస్ లేదు, ఏంటి స్పేస్ అంటే అనేది నెక్స్ట్ పాయింట్లో నేను చెప్తాను. సో డ్యూ టు నాన్ అవైలబిలిటీ ఆఫ్ డి ఆర్బిటాల్స్ బోరాన్ ఈజ్ అనేబుల్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ఆక్టేట్. అంటే ఏంటన్నా, ఆక్టేట్ అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండడం, ఇక్కడ వ్యాలెన్సీ షెల్లో 8 కన్నా ఎక్కువ పెంచలేకపోతుందంట. ఎందుకు పెంచలేకపోతుందంట, అక్కడ డి ఆర్బిటాల్స్ లేదు, అక్కడ స్పేస్ లేదు, అక్కడ మనుషులు తీసుకోనికి కూర్చోనికి జాగ లేదు, అది స్పేస్ లేకుండా అన్ని ఆక్యుపై చేశారు అది. సో ద మ్యాక్సిమం కోవెలెన్సీ అనేది ఏంటంటే బోరాన్ 4 కన్నా ఎక్సీడ్ అవ్వదు, కెనాట్ ఎక్సీడ్ 4, అంటే బోరాన్ యొక్క కోవలెన్స్ ఎలా ఉంది, 4 కన్నా ఎక్సీడ్ అవ్వదు అని ఉంది. సో దీనికి సంబంధించిన పాయింట్ని నేను నెక్స్ట్ దాంట్లో డిస్కస్ చేస్తాను షార్ట్ ఆన్సర్. సో ఇప్పుడు చూడండి అన్న, రైట్ ఎనీ టూ యూజర్స్ ఆఫ్ ఈ ఆన్సర్ అయిపోయిందా, 6th 1. ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ ఒకసారి 6th 1 మళ్ళీ ఒకసారి చెప్తా, సింప్లిఫై చేస్తా. ఓకే. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, బోరాన్ ఈజ్ అనేబుల్ టు ఫార్మ్ BF6, ఎందుకంటే అందులో డి ఆర్బిటాల్స్ లేవు కాబట్టి, తన ఆక్టేట్ని ఎక్స్పాండ్ చేయలేరు కాబట్టి దాంట్లో కోవలెన్స్ అనేది మ్యాక్సిమం 4 కన్నా ఎక్సీడ్ అవ్వడు. సో ఇది కారణం. తర్వాత బోరాన్ యూజర్స్ అడిగారు, అల్యూమినియం యూజ్ చేశారు కదా. చూడండి నాన్న, బోరాన్ని బుల్లెట్ ప్రూఫింగ్ దాంట్లో యూజ్ చేస్తారు, బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్లలో యూజ్ చేస్తారు, మైల్డ్ యాంటీసెప్టిక్లా యూజ్ చేస్తారు. ఇవన్నీ మీరు చదివితే వచ్చేస్తాయి, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, బట్ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్ సో ఇంపార్టెంట్, రైట్. సో ఇవి గుర్తుంచుకోండి, అంటే ఇవి ఫ్యాక్ట్స్ లాగా. ఇప్పుడు మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలా, మీకు బోరాన్ మీరు యూజ్ చేసే ఇప్పుడు పోలీస్ వాళ్ళు యూజ్ చేసే బుల్లెట్ ప్రూఫ్ దాంట్లో ఏముంటుందో బోరాన్ ఉంటుంది అని నేర్చుకోండి అంతే. ఫ్యాక్ట్స్ 5 ఫ్యాక్ట్స్ చెప్పాలా అన్నారు కదా, అలా మీరు వాడే యాంటీసెప్టిక్లో ఎవరు ఉంటారు తెలుసా, బోరాన్ ఉంటారు, అలా నేర్చుకోవాలి. అది దట్స్ వాట్ ద ద పాయింట్స్. అంటే మీకు గుర్తుందా లేదా అనేది ఎగ్జామ్లో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్, ఒకటి కాన్సెప్షువల్, ఇంకోటి మెమొరీ. ఇది మెమొరీ, నేను చెప్పింది కాన్సెప్షువల్. సో కాన్సెప్షువల్ ఎప్పుడు కాన్సెప్ట్లో అర్థం చేసుకోవాలి, మెమొరీ ఎప్పుడు మెమొరీలా గేమ్ ఆడుకోవాలి, రైట్. సో ఇప్పుడు చూడండి నాన్న, ఇది యాక్చువల్లీ క్వశ్చనే. ఏం క్వశ్చన్ అంటే B2H6, B2H అంటే షార్ట్ ఆన్సర్స్కి వచ్చాము. ఇప్పుడు మనము షార్ట్ ఆన్సర్స్లో B2H6 యొక్క స్ట్రక్చర్ రాయండి, స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, స్ట్రక్చర్ని గీయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ బోల్తే అని అడుగుతున్నారు, అంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, స్ట్రక్చర్ రాయండి అని అడిగారు. సో B2H6 యొక్క స్ట్రక్చర్ని అండ్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను చూడండి. ఇప్పుడు మీ దగ్గర B2 ఉందంటే 2 బోరాన్స్ ఉన్నాయి, ఇగో ఇదొక బోరాన్, ఇది ఒక బోరాన్, రైట్. సో ఇప్పుడు ఈ 2 బోరాన్స్ దగ్గర మీకు ఏముందంట, H6 ఉంది. H6 అంటే ఏంటి, హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి అంట. ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక, మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయి నాన్న, 4 ఉన్నాయి. ఓకే, 4 ఉన్నాయి. మళ్ళీ మిగిలిన 2 హైడ్రోజన్స్ ఇందులోకెళ్ళి 4 అయినాయి, ఇంకా 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఈ హైడ్రోజన్స్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అంటే ఈ 2 బోరాన్స్ మధ్యలో ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ ఉంది, మిగిలిన ఏమో 4 సైడ్లు ఉన్నాయి. ఇది B2H6 యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ గురించి కొంచెం డీటెయిల్గా వెళ్దాం, కొంచెం మనసు పెద్దది చేసుకొని వినండి, అప్పుడే మనకి వీటి గురించి డీటెయిలింగ్గా తెలుస్తుంది. ఓకే, యా, ఇది కాదు, ఇది కాదు, ఇది మనదే, ఇది మనదే, ఇది మనదే, ఎస్. ఇక్కడ నుంచి మన టాపిక్ స్టార్ట్ అయింది. అంటే నేను కొంచెం ముందుకు వెళ్ళిపోయినా, ఎందుకంటే
కేజీఎఫ్ మూవీలో కూడా వాడు కూడా అప్పుడప్పుడు ముందుకెళ్తూ ఉంటారు కదా, మనం కూడా అప్పుడప్పుడు రాకీ బాయ్ లాగా ముందుకెళ్ళాలి. కట్టి అందుకో, అదేదో ఉంటుంది డైలాగ్ వస్తుంది సుజన, అయ్యో రామ మర్చిపోయా, ఓ షాట్. ఓకే, 1 సెకండ్. సో B2H6 యొక్క స్ట్రక్చర్ గీస్తే మొత్తం ఎన్ని హెచ్లు ఉన్నాయంటే 4 ఉన్నాయి. అవి ఇవి మిగిలిన రెండు ఇక్కడ మధ్యలో ఉన్నాయి, బీకి మధ్యలో. అయితే ఇప్పుడు చెప్తా చూడండి అమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు ఇక్కడ ఒక బౌండ్ గీసామనుకోండి, ఇక్కడ హెచ్ ఇక్కడ బి రాసాను అనుకోండి, ఈ గీత మధ్యలో, ఈ గీతలో ఏముంటుంది తెలుసా? ఈ గీతలో ఏముండదు, దాని బొంద. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కొనాకు, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది దాని కొనాకు. ఈ ఎలక్ట్రాన్ మధ్యలో ఒక ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ మనకి ఏమంటారు, ఇన్విజిబుల్ ఫోర్స్ ఉంటుంది. కానీ ఇన్విజిబుల్ దాన్ని మనం విజిబుల్ చేయడానికి మనోడు ఒక చక్కగా గీత గీస్తారు అంటే, ఆ గీతలో రెండు ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అర్థం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ హైడ్రోజన్ ఇక్కడ బోరాన్ ఉంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అలా ఉందని అర్థం. సో ప్రతి ఒక్క బాండ్లో రెండు ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అర్థం. అయితే ఇప్పుడు బోరాన్ అయితే అయితే బేటే, ఇక్కడ చూడు బేటే. సో ఇప్పుడు దీన్ని మనము కోలెంట్ బాండ్ అంటాం. సో ప్రతిది ఇది కోలెంట్, ఇది కోలెంట్, ఇది కోలెంట్. సో 4 కోలెంట్లు ఉన్నాయి. ఇవి కోలెంట్ కావు నాన్న, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇవి కానే కావు. అంటే ఈ హైడ్రోజన్ ఈ బోరాన్స్ ని కనెక్ట్ చేసి ఈ హైడ్రోజన్ మధ్యలో ఉన్నాయి, కోలెంట్ కాదు. ఇది కూడా కోలెంట్ కాదు, ఇవి మాత్రమే కోలెంట్. కోలెంట్ అంటే ఏంటి, ఇక్కడ ఎలక్ట్రాన్ షేర్ అయింది. సో అందుకే అది కోలెంట్. బోరాన్ యొక్క ఎలక్ట్రాన్ హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ తో షేర్ చేసుకుంది కాబట్టి, సంధి పొడిచింది కాబట్టి, సీజ్ ఫైర్ చేసుకుంది కాబట్టి, యుద్ధంలో ఐ మీన్ ఈ ఈ బాండ్ ఫార్మేషన్ లో అవి ఏమయ్యాయంట, ఫ్రెండ్స్. ఓకే గైస్, ఇప్పుడు అవి ఫ్రెండ్స్ అయ్యాయి, మంచిగా ఉన్నాయి. అందరు బాగున్నాయి ఉన్నారు. ఇప్పుడు ఇదంతా అయిపోయినాక, ఇప్పుడు అసలు ఈ సినిమాలో మనం ఏం తెలుసుకోవాలి? ఫస్ట్ పాయింట్. సో స్ట్రక్చర్ గీసిన తర్వాత దీని గురించి చెప్పాను. ఇది కోలెన్ బాండ్ అని కూడా చెప్పాను, రైట్? సో ఇప్పుడు చూడండి అన్న, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ బ్రోమిన్, ఇది బాండ్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్. సో వన్ ఎలక్ట్రాన్. సో వన్ ప్లస్ వన్ 3 అవుతుంది. నో, 3 అవుతుందా? సో 1 + 1 2 అవుతుంది. సో టూ ఏంటి, 2 ఎలక్ట్రాన్స్. టూ ఎలక్ట్రాన్స్. ఇదొక ఆటమ్, ఇదొక ఆటమ్. రెండు ఆటమ్స్ మధ్యలో రెండు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో అందుకే ఇదేమన్నా టూ సెంటర్. టూ అంటే ఏంటి, ఈ రెండు సెంటర్ల మధ్యలో ఎవరున్నారు, రెండు బాండ్స్ ఉన్నాయి, రెండు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని అర్థం. టూ ఎలక్ట్రాన్ బౌండెడ్, టూ సెంటర్ అంటే ఒక హైడ్రోజన్, ఒక బోరాన్, రెండు ఉన్నాయి. ఆ రెండింటి మధ్యలో రెండు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అందుకే రెండు ఎలక్ట్రాన్ బాండ్, అది రెండు సెంటర్ బాండ్ అని ఇలా రాస్తారు. ఎక్కడ రాస్తారు? B2H6 దాంట్లో రాస్తారు. ఇది పాయింట్. ఇప్పుడు నేను ఈ పాయింట్స్ అన్ని B2H6 గురించి చెప్పి, ఆ తర్వాత B2H6 సంబంధించిన IP నోట్స్లో ఉన్న నోట్ యొక్క స్క్రీన్ షాట్ తీసి ఆ లైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఇక్కడ అన్ని ఇవి అర్థమైతే దాంట్లోకి వెళ్ళాలి. చూడండి పిల్లలు, ఇక్కడ ఉన్న బయట ఉన్న హైడ్రోజన్స్ ని మనము టర్మినల్ అంటాం. అంటే ఇవి బయట ఉన్నాయి, ఇవి బయటికి వెళ్ళిపోయాయి అని అర్థం. వీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు, అంటే బహిష్కరించారు. కానీ ఇక్కడ మధ్యలో ఉన్నాయి చూసావా, వీళ్ళని మాత్రం బ్రిడ్జ్ అంటారు. అంటే ఈబీని ఈబీని ఇది కలుపుతుంది, అలానే ఈబీని వీరు కలుపుతున్నారు. సో అందుకే వీళ్ళని బ్రిడ్జ్ అంటారు. సో అందుకే బ్రిడ్జ్ హైడ్రోజన్ అని కూడా అంటారు. అయితే బొరాన్ బుడ్డి అంటాను. సో ఒక నిమిషం guys, I will get some water. దుబాయ్ ఉంది. ఓకే పిల్లలు, ఇప్పుడు మనము ఇంతకు ముందు దాంట్లో బోరాన్కి సంబంధించిన స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు నేను బోరాన్కి సంబంధించిన హైబ్రిడైజేషన్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఇది హైబ్రిడైజేషన్, ఇంతకుముందు వీడియోలో స్ట్రక్చర్. సో ఇప్పుడు మీరు బొరాన్ చూస్తే, బొరాన్లో అటామిక్ నెంబర్ వచ్చేసి 5. సో 5 ఎలా ఉంటుంది, 1s2 2s2 2p1 లా ఉంటుంది. సో 2s2లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2p1లో 1 ఎలక్ట్రాన్ ఉంటాయి. ఓకే, ఇది గ్రౌండ్ స్టేట్. ఒకవేళ ఎగ్జైట్ అయింది అనుకుందాం బొరాన్. సో ఇలా ఎగ్జైటెడ్ స్టేట్కి వచ్చింది, అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ పడిపోద్ది. ఇక్కడ నుంచి ఎస్లో నుంచి అది పీలోకి పడ్డదా? సో పడితే ఏమైంది, ఎస్లో ఒకటి అయిపోయింది, పీలో రెండు వచ్చినాయి. ఓకే, ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ, నాట్ హ్యాపీ. ఎందుకు హ్యాపీ అంటే ఇక్కడ ఖాళీ, అసలుకి ఇక్కడ లేనే లేదు. ఇది వేకెంట్, అంటే ఇది ఖాళీ, ఇది టోటల్ ఎంటీ. ఇదేమో అన్పేర్డ్ అంటారు. అన్పేర్డ్కి వేకెంట్కి తేడా చెప్పాలా? నేను మళ్ళీ ఒకసారి పెన్ తీసుకుంటా. బ్యూటిఫుల్ పెన్, పెన్ దొరికింది. సో చూడండి అన్న, ఇదేమో అన్పేర్డ్.
అన్ అంటే అది లేదు. ఏం లేదు, పేరు లేదు. పేరు లేనంటే రెండు కలిసి లేవు అంటే ఇక్కడ ఒకటే ఉంది, ఒక్క ఎలక్ట్రాన్ ఉంది. ఇదేమో వేకెంట్ అంటే ఇది మొత్తానికే ఖాళీ, అసలు ఇందులో ఎవరు లేదు, ఈ ఇంట్లోనే లేదు. ఇక్కడ హైడర్ అబ్బాయి ఉన్న ఇక్కడ ఇక్కడ హైడర్ మనం ఏమంటారు, ఒక అబ్బాయి ఉన్నారు. సో ఇక్కడ అబ్బాయి ఉన్నారు కానీ ఇక్కడ అమ్మాయి లేదు, ఇక్కడ అబ్బాయి లేదు అమ్మాయి, నో వన్ ఇస్ నర్, అసలు వాళ్ళ వాళ్ళే లేదు, అసలు మనుషులే లేరు, ఖాళీ అయిపోయింది కుక్క. ఓకే, ఇక్కడ కుక్క ఉంది, ఇక్కడ పిల్లి లేదు, ఇక్కడ కుక్క లేదు పిల్లి లేదు, అసలు ఇది మొత్తానికే ఖాళీ. ఇక్కడ కుక్క కుక్క కుక్క, పిల్లి 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 లేదు, ఇక్కడ కుక్క లేదు పిల్లి లేదు, అందుకే ఇది వేకెంట్. అది సో అన్పేర్డ్ అది. సో ఎన్ని అన్పేర్డ్ ఉన్నాయి, 1 2 3, సో మూడు అన్పేర్లు ఉన్నాయి కాబట్టి దాన్ని మూడు అన్పేర్లు అంటారు. ఓకేనా, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ చూడండి గైస్, ఇప్పుడు ఈ అన్పేర్డ్ దాన్ని ఏం చేస్తున్నాం అంటే, ఈ ఎస్ఎల్ని నేను పెన్ వేరేది తీసుకుంటా, తీసుకున్నాను. ఈ ఎస్ఎల్ఈ పీతో కలుస్తుంది, అప్పుడు మనకి sp3 హైబ్రిడైజేషన్ వస్తుంది. చూడండి నాన్న, sp3 హైబ్రిడైజేషన్ వస్తుంది. ఎలా వస్తుందో చూడండి, ఇక్కడ పి ఎన్ని ఉన్నాయి నాన్న, 1 2 3, 1 2 3, అవునా. ఇది పి ఎన్ని ఉంటాయని చెప్పాను, మూడు రకాలు ఉంటాయి, 1 2 3, సో మూడు ఉన్నాయి పీలు. సో మూడు పీలు వెళ్ళి ఎస్తో కలుస్తున్నాయి, అందుకే sp3. అయితే మొత్తం ఎన్ని sp3లు వస్తున్నాయి, మొత్తం ఎన్ని sp3లు వస్తున్నాయి అంటే 4 sp3లు వస్తున్నాయి. ఈ sp3 ఫార్మేషన్ని హైబ్రిడైజేషన్ అంటారు. మొత్తం ఎన్ని sp3లు వస్తున్నాయి అంటే 4 sp3లు వస్తున్నాయి, 4 sp3 ఆర్బిటాల్స్ అంటారు. మొత్తం 4 అంటే ఏంటి, ఇక్కడ చూడండి అన్న, 1 2 3 4. సో మొత్తం కలిపి 4 sp3 ఆర్బిటాల్స్ వస్తున్నాయి. అంటే ఇది వెళ్ళి దీంతో చూడండి అన్న, ఇది వెళ్ళి వీటితో కలుస్తున్నాయి. ఏవి ఆర్బిటాల్స్, ఆర్బిటాల్స్ వెళ్ళి ఇంకో ఆర్బిటాల్స్తో కలవడం, దాన్నే హైబ్రిడైజేషన్ అంటారు. ఓకే, సో ఇప్పుడు చూడండి నేను మీకు ఇంకోటి చూపిస్తాను. సో హైడ్రోజన్ బాండ్ తీసుకుందాం. హైడ్రోజన్ బాండ్ తీసుకున్నాక ఈ యాక్చువల్లీ హైడ్రోజన్ బాండ్ ఎందుకు తీసుకుంటున్నాం అనేది నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఇప్పుడు నేను హైడ్రోజన్ బాండ్ తీసుకున్నాను. ఇక్కడ హైడ్రోజన్ బాండ్లో ఏముంటుంది అన్న, 2s ఉంటుంది అంతే కదా, 2s1 ఉంటుంది. అయ్యో 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 2s1 కాదు. ఓకే, నేను ఇంకొకటి చెప్పాల్సింది పోయి ఒకటి చెప్పాను, ఒక్క సెకండ్ ఆగండి. ఓకే నాన్న, ఇప్పుడు హైడ్రోజన్ బాండ్ అనే వర్డ్ ఎందుకు రాసానో చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏముందన్న, ఇక్కడ 2s ఉంది, 2sలో ఎన్ని ఉన్నాయి, 1 ఉంది, సో అదే ఇక్కడ రాసాను. ఇక్కడ ఏముందన్న, 2p2 ఉంది, అదేం రాసాను, ఇక్కడ మళ్ళీ అదే రాసాను, 2p2. అంటే ఇప్పుడు ఈ p దాంట్లో ఎన్ని ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ s దాంట్లో ఎన్ని ఉన్నాయి, ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, ఇవి ఉన్న తర్వాత ఇవి ఖాళీగా ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటి, అన్పేర్డ్, అంటే ఇవి ఖాళీగా, ఇవి దేంట్లో ఒక దానికోసం రెడీగా ఉన్నాయి. ఇవన్నీ కుక్కలన్నీ రెడీ, సారీ, ఇది డాగే, ఇది డాగే, డాగే, ఇక్కడ పిల్లి లేదు పిల్లి లేదు పిల్లి లేదు, సో ఇక్కడ పిల్లి కోసం ఇవి వెయిట్ చేస్తున్నాయి. ఓకేనా, పిల్లి కోసం వెయిట్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు పిల్లి ఎవరంటే హైడ్రోజన్ బాండ్. సో రెండు హైడ్రోజన్ బాండ్స్ వచ్చినాయి, అంటే క్యాట్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇక్కడ డాగ్ ఉంది, క్యాట్ లేదు, సో రెండు హైడ్రోజన్ బాండ్స్ వచ్చినాయి. రెండు హైడ్రోజన్స్ వచ్చాయి. సో రెండు హైడ్రోజన్స్ వస్తే ఒక హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ ఎస్ దగ్గరికి వెళ్ళింది, ఇంకొక హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ ఇంకొక పి దగ్గరికి వెళ్ళింది. చూడండి అన్న, ఇక్కడ ఒక హైడ్రోజన్ బాండ్ వచ్చింది, ఇక్కడ ఒక హైడ్రోజన్ బాండ్ వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ ఒక హైడ్రోజన్ బాండ్ వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది. సో ఇప్పుడు మనకి ఎన్ని హైడ్రోజన్, ఇప్పుడు మనకి ఎన్ని బాండ్స్ ఫామ్ అయినాయి, ఇదొకటి ఇదొకటి, సో ఇదొక బాండ్ ఇదొక బాండ్, దీన్నే మనం కోవలెంట్ బాండ్ అంటాం. సో హైడ్రోజన్ బాండ్, సో ఇది బాండ్ తీసేసింది, ఐఎమ్ సారీ, హైడ్రోజన్ వచ్చింది, హైడ్రోజన్ తన ఎలక్ట్రాన్ని ఎస్కి ఇచ్చింది, తన ఎలక్ట్రాన్ని పీలో ఉన్న ఒకదానికి ఇచ్చింది. సో అప్పుడు ఇది ఫామ్ అయింది, ఇది ఫామ్ అయింది, రెండు పేర్స్ ఫామ్ అయినాయి. ఇప్పుడు ఈ రెండు పేర్స్ని మనం రెండు కోవలెంట్ బాండ్స్ అంటాం. అయిపోయిందా, అయిపోయింది. సో ఇప్పుడు చూడండి అన్న, ఇగో ఈ డబ్బాని తీసుకుంది, ఇది పేరు, ఇది ఈ డబ్బా ఫిల్ అయిపోయింది, ఈ డబ్బాతో మనకు పని లేదు, ఇది దీన్ని పక్కకు పడేద్దాం, నువ్వు వెళ్ళిపో, ఇది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఒక్క డబ్బాని మళ్ళీ తీసుకొస్తున్నా, ఇక్కడికి తీసుకొచ్చినాను అన్న. ఇప్పుడు ఈ ఒక్క డబ్బాలో ఈ ఫిల్ అయిపోయిందిగా ఈ డబ్బా వాడు, వీడిని కూడా నువ్వు పక్కకు పడేసినావు, నువ్వు ఫిల్ అయిన వాడు అక్కడ ఉండొద్దు. ఇప్పుడు ఫిల్ కాని వాడు ఎవడు, వీడు. అండ్ ఇంట్లో అసలుకి ఫిల్ కానికి ఇక్కడ వేకెంట్, అసలు వీని దాంట్లో ఇంకేం లేదు. సో వీని దగ్గర ఒక ప్రాబ్లం ఉంది, అసలు వీని దగ్గర చాలా ప్రాబ్లం ఉంది, వీని దగ్గర ఇంకొకరు వస్తే ఇటు హ్యాపీ. సో వీళ్ళిద్దరిని మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళని ఏమంటారో చూడండి. ఇప్పుడు ఈ డబ్బున్న ఈ డబ్బాని మనం ఏమంటాం, హాఫ్ ఫిల్ అంటాం. హాఫ్ అంటే ఇక్కడ సగమే ఫిల్ అయింది, లేదా అన్పేర్డ్ అంటాం. హాఫ్ ఫిల్ లేదా అంటారు, హాఫ్ ఫిల్ అంటాం. ఈ హాఫ్ ఫిల్ ఇది ఒక ఆర్బిటాల్ కాబట్టి హాఫ్ ఫిల్ ఆర్బిటాల్. ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి దీనే మనం వేకెంట్ ఆర్బిటాల్ అంటాం. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇదంతా ఎక్కడ జరుగుతుంది, ఇక్కడ ఇదంతా ఒక్క బోరాన్లో జరుగుతుంది.
రియాక్షన్లో మనం B2 తీసుకున్నాం. బట్ ఒక్క బోరాన్లో ఒక్క దిక్కుమాలిన ఒక్క బోరాన్లో ఇప్పుడు ఏం జరిగిందంట, పీ దగ్గర ఒక దగ్గర హాఫ్ ఫిల్ వచ్చింది, ఇంకో దగ్గర వేకెంట్ వచ్చింది, ఇంకోటి ఫిల్ అయిపోయింది, ఇంకో ఎస్ కూడా ఫిల్ అయిపోయింది, ఎందుకంటే రెండు హైడ్రోజన్స్. సో ఒక్క బోరాన్కి ఏమో రెండు హైడ్రోజన్స్ కలవడం వల్ల రెండు కోవలెంట్ బాండ్స్ వచ్చాయి. అవి వచ్చిన తర్వాత ఒక వేకెంట్ వచ్చింది, ఒక హాఫ్ ఫిల్ వచ్చింది. ఇది మనం కావాలి, ఇది మనకు కావాలి. ఇదే హైబ్రిడైజేషన్ సంబంధించిన టాపిక్లో ఒక మెయిన్ కీ పాయింట్ రోల్ మెయింటైన్ చేస్తుంది. అయ్యో, దీని తర్వాత ఇదైనా, దీని తర్వాత ఇది, ఎస్. ఇప్పుడు చూడండి నాన్న, అది మీకు గుర్తుందా? అది ఇంతకుముందు చెప్పాను కదా, అదే పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఇంకొంచెం డీటెయిల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఇది చూసారా, ఇదేంటి హాఫ్ ఫిల్డ్, ఇది చూసారు ఇది వేకెంట్, ఇది దేనిది ఒక్క బోరాన్ది. ఇప్పుడు ఇంకో బోరాన్ ఉందనుకో, ఇంకో బోరాన్ కూడా అంతే కదా, ఒకటి హాఫ్ ఫిల్డ్ ఉంటుంది, ఇంకోటి వేకెంట్ ఉంటుంది. ఓకే, సో ఇది వేకెంట్ అండ్ ఇది హాఫ్ ఫిల్. అయితే ఈ వేకెంట్, ఈ హాఫ్ ఫిల్ వెళ్ళి ఒక హైడ్రోజన్తో కలుస్తుందంట. అంటే హైడ్రోజన్లోని ఒక్క ఎలక్ట్రాన్, ఈ బోరాన్లోని ఒక్క ఎలక్ట్రాన్, రెండు ఎలక్ట్రాన్స్ కలిసాయి. ఇది కలిసాక నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈ హైడ్రోజన్ మళ్ళీ ఖాళీగా ఉండకుండా ఇది వెళ్ళి ఈ బోరాన్ యొక్క ఇక్కడున్న వేకెంట్తో కలుస్తుంది, ఇక్కడున్న వేకెంట్తో కలుస్తుంది, ఇక్కడున్న హాఫ్ ఫిల్తో కలుస్తుంది. ఎవరు? ఈ హైడ్రోజన్. అమ్మ నేనమ్మ, ఈ హైడ్రోజన్ ఇది చేస్తే ఇంకొక హైడ్రోజన్ ఆపోజిట్లో ఉన్న హైడ్రోజన్ ఏం చేస్తారు, నువ్వు ఇలా చేస్తావు అని చెప్పి వీరేం చేస్తారు, వీరేమో ఇక్కడున్న బోరాన్ యొక్క హాఫ్ ఫిల్డ్ దాంతో వీరు కలుస్తారు, ఇక్కడున్న బోరాన్తోనేమో వీరెళ్ళి ఈ వేకెంట్తో కలుస్తారు, ఇది వెళ్ళి వేకెంట్తో కలుస్తారు. ఇది వేకెంటే కదా, ఇగో అది వేకెంట్. వీరు వెళ్ళి ఏం చేస్తారు, వేకెంట్తో కలిసారు. ఈ బోరాన్ యొక్క వేకెంట్ ఈ బోరాన్ యొక్క హాఫ్ ఫిల్డ్ దాంతో కలిసారు. వీరేమో ఈ బోరాన్ యొక్క హాఫ్ ఫిల్డ్ అండ్ వీరేమో ఈ బోరాన్ యొక్క వేకెంట్ దీంతో కలిసారు. సో ఇలా వీళ్ళిద్దరి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఫామ్ అయింది కాబట్టి దీన్ని మనము బ్రిడ్జ్ బ్రిడ్జ్ బాండ్ అంటాం. సో ఇక్కడ ఒక బ్రిడ్జ్, ఇక్కడ ఒక బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ ఎలా ఉంది అయ్యా అంటే చూడండి నాన్న, ఆ బ్రిడ్జ్, అదే ఒక్క నిమిషం గాయస్, అయ్యో ఇది జరగట్లేదే. ఇప్పుడు జరిగింది. ఓకే, జరిగింది, మంచిది. ఉమ్, ఈ- అయితే ఇక్కడ చూడండి. సో ఇది ఒక బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఎలా వచ్చింది, ఒక హాఫ్ ఫిల్డ్, ఒక వేకెంట్, మధ్యలో హైడ్రోజన్. సో హాఫ్ ఫిల్డ్, వేకెంట్, హైడ్రోజన్. దీని హాఫ్ ఫిల్డ్, దీని వేకెంట్, మధ్యలో హైడ్రోజన్. అలానే దీని హాఫ్ ఫిల్డ్, అంటే ఇక్కడ ఎయిర్ ఉంటే దానికి ఆపోజిట్ గా జరిగింది. సో ఇది ఒక బాండ్, ఇది ఒక బాండ్. ఇది బ్రిడ్జ్, ఇది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్కి ఇంకో పేరు ఇస్తారు, దీనే బనానా బాండ్. దీన్ని బనానా అంటారు, బనానా. సో ఎన్ని బనానాలు ఉన్నాయి నాన్న, రెండు బనానాలు ఉన్నాయి, లేదా రెండు బ్రిడ్జ్లు ఉన్నాయి. అది అయిపోయిందా? సో ఇది బ్రిడ్జ్, ఇది బ్రిడ్జ్. అయితే ఇది వేకెంట్, ఇదేమో కోవలెంట్, ఇది కోవలెంట్, ఇది కోవలెంట్, ఇది కోవలెంట్. ఇవి ఎప్పుడు వచ్చాయో గుర్తున్నాయా? ఈ రెండు హైడ్రోజన్స్ ఎప్పుడు వచ్చాయో ఈ రియాక్షన్ లో ఇక్కడ చూపిస్తాను. నేను మర్చిపోయాను, తప్పు చెప్పాను అని ఒక వర్డ్ చెప్పాను చూడు, అక్కడ వచ్చాయి, అక్కడ వచ్చాయి. అక్కడ కావాలనే నేను మర్చిపోయానే అన్నాను అనుకున్నారా? లేదు, అట్లా కూడా కాదు, నాకు తెలియదు. నాకు తెలిసింది ఒకటే, హైడ్రోజన్ అనేది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఈ 2s, ఇక్కడ 2p2 ఉంది కదా, ఇక్కడ 2p2, వీళ్ళని ఫిల్ చేయడానికి ఇక్కడ ఒక హైడ్రోజన్ వచ్చింది, ఇక్కడ ఒక హైడ్రోజన్ వచ్చింది. సో అప్పుడు ఇక్కడ రెండు హైడ్రోజన్స్ వచ్చేసినాయి. ఈ రెండు హైడ్రోజన్స్ వల్ల రెండు కోవలెంట్ వచ్చింది. ఇది ఎక్కడ, ఓన్లీ వన్ బోరాన్కి సంబంధించింది. ఇప్పుడు ఇదే వన్ బోరాన్కి సంబంధించిన దాంట్లో ఈ డయాగ్రామ్లో ఇదే అది, ఏదది, ఇదే ఈ బోరాన్కి మధ్యలో ఉన్న ఈ హైడ్రోజన్స్ ఆ స్టెప్లో వచ్చాయి. ఇది కూడా ఇదే, ఇది ఇంకో బోరాన్, ఇంకో బోరాన్ సంబంధించిన రెండు హైడ్రోజన్, ఇది కూడా అలాంటి స్టెప్లోనే ఇంకొక బోరాన్ దగ్గర, అంటే ఇంకొక బోరాన్ ప్రాసెస్లో వచ్చినాయి. సో ప్రతి బోరాన్ దగ్గర ఈ హైడ్రోజన్స్ ఎలా వచ్చాయంటే డిఫరెంట్, అంటే ఆ స్టెప్లో వచ్చినాయి. కానీ ఈ హైడ్రోజన్స్ ఎలా వచ్చాయి, ఇప్పుడు వచ్చాయి. ఎప్పుడు వచ్చాయి, ఈ హైడ్రోజన్లు వచ్చాక అప్పుడు వీరు వచ్చారు. వీరు వచ్చి ఏం చేశారు, హాఫ్ ఫిల్ నుంచి వేకెంట్, వీరేమో ఇక్కడ హాఫ్ ఫిల్ నుంచి ఇక్కడ వేకెంట్లో మిక్స్ చేసి పడేశారు. సో దీని నాన్న బనానా బాండ్ అంటారు. వీళ్ళ మధ్యలో ఉన్న బాండ్ ని sp3 హైబ్రిడైజేషన్, మొత్తం 4 sp3 హైబ్రిడైడ్స్ ఉన్నాయని అర్థం. సో డైబోరాన్ లో 4 కోలెంట్లు ఉంటాయి, రెండు బనానాలు ఉంటాయని అర్థం. ఓకేనా, అర్థమయ్యిందా రజా? సో అది గైస్. సో అది మీకు అర్థమైతే ఇంకా మనము నెక్స్ట్ ఇప్పుడు వెరీ షార్ట్, ఇది షార్ట్ ఆన్సర్, ఈ షార్ట్ ఆన్సర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ షార్ట్ ఆన్సర్ యొక్క డిస్క్రిప్షన్ చెప్తాను. ఆ డిస్క్రిప్షన్తో పాటు మళ్ళీ ఒకసారి ఆ వెరీ షార్ట్ ఆన్సర్లోకి వెళ్తాను. సో ఇది నా డైబోరాన్ గురించి చాలా ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా వారు ఎగ్జామ్లో అడుగుతారు, ఎందుకంటే వానికి డైబోరాన్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే బనానా బౌండ్ అంటే ఇష్టం. ఓకే పిల్లలు, ఇప్పుడు ఇది మీ షార్ట్ ఆన్సర్లో క్వశ్చన్ ఇలా ఉంటుంది బేసిక్గా.
సో ఈ క్వశ్చన్ని మీరు చూసారనుకోండి. ఈ క్వశ్చన్లో ఏం చెప్పారు? ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ డైబోరాన్, డైబోరాన్ యొక్క స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఇక్కడ కొన్ని పాయింట్స్ రాశారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే డైబోరాన్ అనేది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్ అంటే బేసిక్గా ఏంటంటే డైబోరాన్ ఏదైతే ఉందో దిక్కుమాలిన డైబోరాన్, అదే B2H6 ఉందో, ఈ B2H6 ఏదైతే, ఐ మీన్ పెన్ మంచిది తీసుకుంటా, ఈ B2H6 ఏదైతే ఉందో దీనికి ఎలక్ట్రాన్స్ కావాలంట. ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలంటే 2 ఎలక్ట్రాన్స్ కావాలి. అయితే దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 12 ఎలక్ట్రాన్స్. అంటే వీడేం చెప్తారంటే బేసిక్గా వీని దగ్గర 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అయినా కానీ 2 ఎలక్ట్రాన్స్ కావాలి అంటున్నారు. సో 2 ఎలక్ట్రాన్స్ వచ్చేస్తే వీరు స్టేబుల్ అయిపోతారు. ఓకేనా? అది వాడు చెప్పే పాయింట్. 12 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్. ఓకేనా? ఎందుకు 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎందుకు 2 ఎలక్ట్రాన్స్ కావాలి అనే పాయింట్ ఇప్పుడు చెప్తా చూడండి. ఇది ఒక్కసారి, యా, ఇది కాదు, ఆ, ఇది కాదు, ఇది మనదే, ఇది మనదే, ఇదేనా? ఓకే, ఫస్ట్ ఇది రబ్ చేద్దాం. ఆ, ఒక్కసారి. ఆశ పాశం ప్రియతమా, ఓ హృదయమా, ఆ సాంగ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నా యాక్చువల్గా. వెల్, ఇప్పుడు ఆ, ఇప్పుడు ఏం జరిగిందన్న, ఫస్ట్ ఇది గ్రౌండ్ స్టేట్లో ఉంది, తర్వాత ఎగ్జైట్ అయింది. అయ్యో పెన్ మార్చలేదా? మార్చా. సో ఎగ్జైట్ అయిన స్టేట్లో ఇది. సో ఇప్పుడు ఎగ్జైట్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది? ఇక్కడ 1, 2, 3 ఇవి ఖాళీగా ఉన్నాయి. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు ఇక్కడ ఒక హైడ్రోజన్ యాడ్ అయింది అనుకున్నాం, ఇక్కడ ఒకటి యాడ్ అయింది, ఇక్కడ ఒకటి యాడ్ అయింది. ఓ, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. సో బేసిక్గా ఒక్క బోరాన్ని, బేసిక్గా మనోడు ఏం చెప్తుందంటే ఒక్క బోరాన్లో మంచి పెన్ తీసుకుంటా. వెల్, ఇది చూడండి కొంచెం లాజిక్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే వీరేం చెప్తారంటే బేసిక్గా బోరాన్ అనే దాంట్లో మొత్తం 3 వ్యాలెన్సీస్ ఉన్నాయి. 3 వ్యాలెన్సీస్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ ఇక్కడ ఇది ఎస్ కదా, ఇది ఒకటి ఖాళీగా ఉంది, ఇది ఒకటి ఖాళీగా ఉంది, ఇది ఒకటి ఖాళీగా ఉంది. సో ఏవైతే అన్పేర్డ్ ఉన్నాయో ఆ అన్పేర్డ్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 3 ఉన్నాయి. 1, 2, 3. సో ఒక బోరాన్లో ఎన్ని వ్యాలెన్సీ ఉన్నాయి? 3 వ్యాలెన్సీస్ ఉన్నాయి. అది అయితే ఇప్పుడు బోరాన్ యొక్క స్ట్రక్చర్లో చూడండి, బోరాన్ యొక్క స్ట్రక్చర్ అంటే B2, అంటే డైబోరాన్ యొక్క స్ట్రక్చర్ చూడండి, B2H6, B2H6 చూడండి. ఇప్పుడు దీంట్లో ఏం చెప్తున్నారు? ఒక్క బోరానికి మొత్తం 4 ఆటమ్స్ తోటి బాండ్ అయింది అని చెప్పారు. రైట్. ఒక్క బోరానికి ఎన్ని ఆటమ్స్ తో బాండ్ అయింది? 4 ఆటమ్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఇందులో 3 వచ్చేసి బాండ్ అయిపోయాయి, ఒక్కటి వచ్చేసి ఒక కనెక్షన్ మిస్ అవుతుంది. అంటే అంటే ఏంటి ఈ కనెక్షన్, ఏంటి ఈ బాండ్, ఏంటి ఇవేంటి, ఏం చెప్తున్నాను అని ఎక్కడికో వెళ్ళిపోకండి. ఓకే. అయితే ఈ కనెక్షన్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తా. ఇక్కడ 1, 2, 3 మొత్తం 3 వ్యాలెన్సీస్ ఉన్నాయి. ఓకేనా? 3 వ్యాలెన్సీస్ ఉన్నాయి. ఇది అయిపోయిందా? దాని తర్వాత మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే నెక్స్ట్ స్టెప్లో B2H6 అనేది రాసుకుంటాం. B2H6 రాసుకున్నాక ఇప్పుడు ఇది బి కదా, ఎస్. ఇప్పుడు బి రాసుకున్నా, ఈ బి చుట్టూ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో మొత్తం ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక బిలో మొత్తం 4 బాండ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఎన్ని బాండ్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది? ఇక్కడ ఈ బీతో, ఇక్కడ ఈ బీలో చూస్తే 1, 2, 3 మూడే ఫామ్ అయినాయి. అంటే 1, 2, 3. మరి మిగిలింది ఎలా ఫామ్ అవుతుంది? ఎస్, మిగిలింది ఫామ్ అవ్వాలంటే మనం ఈ మిగిలిన దాన్ని ఏం చేస్తున్నాము? ఈ మిగిలిన దాన్నే మనము బనానా బౌండ్లోకి మిక్స్ చేస్తున్నాం. ఆగండి, ఎక్కడ పోయింది మన బనానా? ఎస్. సో ఇప్పుడు మిగిలింది ఏదైతే ఉందో, ఒకటి మిగిలింది అని చెప్పాను కదా, ఆ మిగిలింది ఏదైతే ఉందో అది బనానా బాండ్. దీనికేమో ఈ వేకెంట్ ఉంది చూసారా, దీని నుంచి బనానా బాండ్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఇది చూసారా, దీనికేమో ఈ వేకెంట్ నుంచి ఇది బనానా బాండ్ ఫామ్ చేస్తుంది. ఇది లాజిక్. జస్ట్ మీరు ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను ఈ ఈ ఈ బనానా బాండ్ అనేది ఏం చేస్తుందంటే ఒక మ్యాజిక్ చేస్తుంది. ఏం మ్యాజిక్ చేస్తుంది? ఏం లేదు, ఈ బోరానికి ఏమో 4 కావాలి, అవునా? 4 కావాలి కదా, బోరాన్ స్ట్రక్చర్లో ఈ B2 అంటే డై బోరాన్లో 4 ఉంటాయి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇప్పుడు ఇంకొకటి ఖాళీగా ఉంది, ఈ హైడ్రోజన్ నుంచి వచ్చేసింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఖాళీగా ఉంది, ఇప్పుడు దీనికి 4 రావాలి. ఈ 4 రావాలంటే ఏం చేయాలి? ఈ 4 రావాలంటే ఏం చేయాలంటే ఇది బనానా బాండ్లోకి వెళ్ళాలి. అలానే వీరు ఉన్నారు, వీరికి కూడా 4 కావాలి. వీరు ఇప్పుడు వీరు ఇక్కడ వచ్చేసారంటే వీరు ఇక్కడ నుంచి తీసుకున్నారు, ఓకే. కానీ వీనికి కూడా 4 కావాలి. అప్పుడు ఏం చేయాలి? వీరు బనానా బౌండ్. సో బనానా బౌండ్ ఏం చేస్తుంది? వీనితో వీని మిక్స్ చేసి, వీని మిక్స్ చేస్తుంది, వీనితో మిక్స్ చేస్తుంది, వీనితో. సో వేకెంట్ హాఫ్ ఫిల్, హాఫ్ ఫిల్ వేకెంట్ వల్ల
మనకి ఒకటి నాలుగో మిస్సింగ్ అనేది వస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పిన వరకే ఐపీ. ఇది ఎక్స్ట్రా చెప్తున్నాను ఎందుకంటే మీకు కొంచెం క్లారిటీ కోసం. అయితే ఇప్పుడు నేను ఆ పాయింట్లోకి వెళ్తాను. వెల్, యా, ఇక్కడికి వద్దాం. ఒకసారి ఇది నేను రబ్ చేస్తాను. రబ్ చేశాక ఒక సెకండ్. యా, రబ్ చేశాను. ఇప్పుడు చూడండి అన్న, ఇప్పుడు ఈ బోరాన్లో ఒక్కటి మిస్ అవుతుంది, రైట్? ఒక్కటి మిస్ అయింది సార్, ఒక్క కనెక్షన్ మిస్ అయింది. ఒక్క బోరాన్కి ఒక కనెక్షన్. మొత్తం ఎన్ని బోరాన్స్ ఉన్నాయి మనకి? రెండు బోరాన్స్ ఉన్నాయి. సో రెండిటికి కాబట్టి రెండు కనెక్షన్స్ మిస్ అయినాయి. సో ఒక్క బోరాన్లో ఒక కనెక్షన్, రెండో బోరాన్లో ఒక కనెక్షన్, ఈ రెండు కనెక్షన్లు మిస్ అయినాయి. సో B2H6 అనే స్ట్రక్చర్లో మనకి రెండు ఎలక్ట్రాన్స్ అనేవి కావాలి. ఈ రెండు ఎలక్ట్రాన్స్ ఎవరు ఇస్తారు? బనానా బాండ్ ఇస్తారు. అంటే అర్థమైందా? గట్. సో సింపుల్గా ఒక గుర్తు పెట్టుకోండి, ఒక బోరాన్లో ఒక కనెక్షన్ మిస్ అయింది, ఒక బోరాన్లో ఇంకో బోరాన్లో ఒక కనెక్షన్ మిస్ అయింది. సో నాకు రెండు బోరాన్లు ఉంటే రెండు కనెక్షన్స్ మిస్ అయినాయి. అయితే ఇది రెండు కనెక్షన్స్ మిస్ అయినాయి, 2 ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉంది. మరి 12 ఎరుకలు వచ్చింది, 12 ఏంటి అని వాళ్ళని అడిగారు అనుకోండి, ఆ 12 ఏంటో కూడా చూపిస్తా చూడండి. ఇది కొంచెం ఆ, గిట్లనే ఉంటుంది. ఇది కెమిస్ట్రీ కాబట్టి కెమిస్ట్రీని కెమిస్ట్రీలానే నేర్చుకుందాం. సో బొరాన్ బోల్టే అయ్యిందా? ఇప్పుడు బొరాన్ చూస్తే వీళ్ళు బొరాన్ అని బొరాన్ చేస్తారు ఆన్సర్ అనుకుంటారా ఏంటి? సో ఇప్పుడు చూడండి అన్న, ఇప్పుడు మనకి మొత్తం 3 బాండ్స్ ఫామ్ అయినాయి. 3 బాండ్స్ దేని దగ్గర ఫామ్ అయినాయి? బొరాన్ దగ్గర ఫామ్ అయినాయి. ఇంతకుముందే చూపించా కదా. బయరంతా పిచ్చి పిచ్చి ఉంది కదా, నేను రబ్ చేస్తా. క్లీన్. ఎప్పుడైనా క్లీన్గా పెడితే బోర్డు కూడా నీట్గా కనిపిస్తుంది. ఒక్క నిమిషం ఆగండి గైస్. క్లీన్గా రబ్ చేస్తున్నాను. చేసేసా ఆ బోర్డ్ బోల్తే రైట్. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చెప్పాము? ఒక్క నిమిషం ఆగండి. ఆ దీంట్లోకి వెళ్తా. అయ్యో, ముందుకు వెళ్ళట్లేదు, వెళ్ళింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పాను అన్న? ఇక్కడ మొత్తం 3 బాండ్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఈ 3 బాండ్లు ఉన్నాయి కదా. ఈ మూడు బాండ్లో ఈ మూడు బాండ్లో ప్రతి బాండ్లో నేను ఏం చెప్పాను? ఇది ఒక బాండ్ అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఒక బాండ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఒక్క బాండ్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో అలా ఇప్పుడు ప్రతి బోరాన్లో 3 బాండ్స్ ఉన్నాయి. సో ప్రతి బాండ్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 3 2 6 వస్తాయి. అలానే ఇక్కడ ఇంకో బోరాన్ దగ్గర ఇక్కడ కూడా 3 2 6 వస్తుంది, అంతే కదా. సో అదే దాన్ని ఇక్కడ రాశాను. చూడండి చూడండి, రావాయి వచ్చింది. సో ఇప్పుడు ఒక బోరాన్ ఉంది. పెన్ తీసుకున్నా, మంచి పెన్. సో 3 బాండ్స్ ఉన్నాయి, ప్రతి బాండ్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి 3 2 6. నేను ఎందుకు చెప్పానని ఇప్పుడు అర్థమైంది. ఒక బాండ్ గీసి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఎందుకుందని అందుకు చెప్పాను ఫస్ట్లో. సారీ. సో ప్రతి దాంట్లో ఒక బాండ్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 3 2 6 వస్తాయి. 6 + 6 పెడితే 12 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో ఇప్పుడు చెప్పండి నాన్న, B2H6 దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 2 ఎలక్ట్రాన్స్ కావాలి. ప్రతి బోరాన్కి ఒక ఎలక్ట్రాన్ కావాలి. సో ప్రతి బోరాన్కి 2 ఎలక్ట్రాన్స్ కావాలి. సో ఇది బోరాన్, ఇది హైడ్రోజన్, అలా. సో అది మామ 12 ఎలక్ట్రాన్స్ డెఫిషియెంట్ అని అర్థం. ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ కోవలెంట్ బాండ్. అంటే కోవలెంట్ బాండ్ అనేది ఎప్పుడు అయిపోయింది? కోవలెంట్ బాండ్ ఫామ్ అయింది కదా దేని నుంచి? నాలుగిటి నుంచి. కానీ వీరు కావాలని కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ అనే వర్డింగ్ ఇచ్చారంటే ఒకవేళ నాకు మిగిలిన 2 ఎలక్ట్రాన్స్ వస్తే అవి కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తాయేమో అంటున్నాను. లేదు, మిగిలిన 2 ఎలక్ట్రాన్స్ వస్తే అవి కోవలెంట్ బాండ్ని ఫామ్ చేయవు, అవి బనానా బాండ్ని ఫామ్ చేస్తాయి. అంటే వాళ్ళని అర్థం చేసుకుని మనం ఏం చేస్తాం? అది వాళ్ళ ఇష్టం కదా. అయ్యో అయ్యో అయ్యో, ముందుకెళ్ళిపోతుంది సినిమా. ఎక్కడ ఆన్సర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ మళ్ళీ రబ్ చేస్తానండి. నీట్గా రబ్ చేసి మళ్ళీ ఈ ఆన్సర్ని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే 4 మార్క్స్ దాన్ని. 4 మార్క్స్ దాన్ని ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్పాలంటే, ఇంత డీటెయిల్గా చెప్తేనే మీరు ఎగ్జామ్లోకి ఏదో ఒకటి రాస్తారు. అసలు ఏది చెప్పకపోతే ఏమి రాయరు. అది కూడా నాకు తెలియదు నువ్వు రాస్తారో లేదో కానీ. ఓకే, వాట్ ఎవర్. సో డైబోరాన్ అనేది ఇప్పుడు ఎలక్ట్రాన్ డెఫిషియెంట్. ఎందుకు అర్థమైందిగా? 2 ఎలక్ట్రాన్స్ కావాలి. దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఒకవేళ 2 ఎలక్ట్రాన్స్ వస్తే కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తారేమో అని ఇక్కడ రాశారు. నో, కోవలెంట్ బాండ్ ఫామ్ చేయదు. బేసిక్గా అది దా అంటారు బనానా బాండ్ ఫామ్ చేస్తారు. కానీ కోవలెంట్ బాండ్ కూడా ఫామ్ చేస్తారు కదా. ప్రతి బోరాన్లో ఎన్ని బాండ్స్ ఉంటాయి? 3 బాండ్స్ ఉంటాయి. ఆ 3 బాండ్స్ ఏంటి? అవి కోవలెంటే కదా. నో, 3 బాండ్స్ కూడా కోవలెంట్ కాదు నాన్న, అది కూడా తప్పు. 3 బాండ్స్ కోవలెంట్ కూడా కాదు. అవి ఏం చేస్తాయంటే యాక్చువల్లీ కోవలెంట్ బాండ్స్ వచ్చేసి 4 ఉంటాయి, అది మనం పక్క. కానీ వీరు జస్ట్ కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ కోసం అన్నారు. ఈ 12 ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 12 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, మళ్ళీ అది బనానా బాండ్లోకి వెళ్తారు. అది మీకు చూపించాను కదా. అంత కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, డైబోరాన్లో 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటాయి, అంతే. సో ఈ ఈ ఈ పాయింట్ ఏదైతే ఉందో, కోవలెంట్ బాండ్ అనేది డైబోరాన్లో కూడా ఉంటాయి. ఎన్ని ఉంటాయి అంటే 4 ఉంటాయి. అది రాయలేరు కాబట్టి జస్ట్
ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ కోవలెంట్ బాండ్ అని రాసేయండి. రైట్. సో ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన స్ట్రక్చరే ఇక్కడ కూడా ఉంది. ఈ స్ట్రక్చర్, ఇది బోరాన్, ఇది బోరాన్. ఈ బోరాన్ బోరాన్ మధ్యలో ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ పక్కన కింద బి రాశారు చూసారు, ఇక్కడ బి. బి అంటే బ్రిడ్జ్, అంటే ఈ బోరాన్కి మధ్యలో ఈ హైడ్రోజన్ ఒక బ్రిడ్జ్ లా పనిచేస్తుంది అని చెప్పారు. ఆ తర్వాత వీటిని ఇక్కడ టీ రాశారు. టీ అంటే దానికి అర్థం టర్మినల్, టర్మినల్, టర్మినల్ అని అర్థం, అంటే కొనాకున్నాయి అని అర్థం. సో ఇలా 4 కొనాకున్నాయి, మధ్యలో బ్రిడ్జ్ లా ఉంది. ఇక్కడ ఇది యాంగిల్, ఇది సారీ, ఇక్కడ ఇదొక యాంగిల్ అండ్ ఇదొక యాంగిల్. సో ఓకేనా. సో ఈ యాంగిల్స్ రాశారు, ఈ పాయింట్స్ రాశారు. ఇవన్నీ, ఈ పాయింట్స్ అన్ని ఇవన్నీ క్లియర్గా చూసుకొని మంచిగా ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. సో ఇక్కడ చూడండి అన్న, ఇంకా ఈ డయాగ్రామ్ ఎలా దొరికిందంటే, ఈ డయాగ్రామ్ దొరకనీకి ఒక టెక్నిక్ యూజ్ చేస్తారు. దాన్నే ఎలక్ట్రాన్ డిఫ్రాక్షన్ స్టడీస్ అంటారు. అంటే ఇది ఒక, ఏమంటారు, ఇది కూడా ఒక చదువు. ఈ చదువులో ఏం చెప్తానంటే, ఇలాంటి స్ట్రక్చర్స్ రానికి ఎలక్ట్రాన్ అనే దాన్ని డిఫ్రాక్ట్ చేసి మనకి ఈ స్ట్రక్చర్ వచ్చింది అని చెప్పారు. సో ఈ స్ట్రక్చర్ ఏం చూపిస్తుందంటే, డైబోరెన్ అనేది ఎలా ఉందంటే, రెండు టూ కోప్లేనార్ BH2 గ్రూప్స్ ఉన్నాయంట. అండ్ హ్యాస్ ద 2 టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్. చూడండి అన్న, ఈ బోరాను ఎలా ఉన్నాయంటే ఒకే ప్లేన్లో ఉన్నాయి. ఓకేనా, రైట్. ఆ తర్వాత ఈ హైడ్రోజన్స్ ఎలా ఉన్నాయి, ఇవి ఒకే ప్లేన్లో ఉన్నాయి. అంటే మ్యాక్సిమం మనం అనుకోవచ్చు, అంత దానికి ఏం ప్రాబ్లం లేదు. సో ఈ బోరాన్ రెండు ఒకే ప్లేన్లో ఉన్నాయి కాబట్టి అందుకే కోప్లేనార్ BH2 గ్రూప్స్ అని అన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే, 2 టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఎన్ని టైప్స్? 2 టైప్స్. ఒకటి వచ్చేసి టర్మినల్ హైడ్రోజన్స్, ఇంకోటి వచ్చేసి బ్రిడ్జ్ హైడ్రోజన్స్. ఇవేమో టర్మినల్, ఇవేమో బ్రిడ్జ్. సో ఇప్పుడు డైబ్రోరాన్ అని ఇచ్చినప్పుడు మీరు రాయాల్సింది, ఇంతవరకు అన్న స్టోరీ విన్నారు కదా, ఇప్పుడు రాయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇది ఒక ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, ఇక్కడ 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటాయి కోవలెంట్ ఫార్మేషన్ కోసం. ఆ తర్వాత ఎలక్ట్రాన్ డిఫ్రాక్షన్ స్టడీ చేస్తే మనకి డైబోరాన్ ఎలా కనిపిస్తుంది అంటే, BH2 వచ్చేసి 2 కోప్లేనార్ ఫామ్లో ఉన్నాయి. ఆ తర్వాత ఇందులో 2 టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయి, 4 వచ్చేసి టర్మినల్ ఉన్నాయి, 2 వచ్చేసి బ్రిడ్జ్ దాంట్లో ఉన్నాయి అని రాస్తారు. ఇది జస్ట్ స్ట్రక్చర్ వరకే. ఒరిజినల్గా ఇప్పుడు దీని కింద ఇంకో ఆన్సర్ కూడా ఉంటుంది, అదే హైబ్రిడైజేషన్. ఇంతకుముందు చెప్పాగా sp3 హైబ్రిడైజేషన్ ఎలా అయిందో, సో sp3 హైబ్రిడైజేషన్ ఎలా అయిందో కూడా వస్తారు. సో సింపుల్గా ఈ పాయింట్స్ చెప్తాను, అంటే చెప్పిన పాయింట్సే, కానీ ఇక్కడ థియరీ పాయింట్లో వారు ఏం చెప్పారనేది చూద్దాం. సో ఇప్పుడు చూడండి నాన్న, ఒక్క నిమిషం ఇది తీసుకున్నా. సో ఇన్ B2 ఆర్బిటాల్ స్ట్రక్చర్ ఆఫ్ డైబోరాన్, అంటే ఆర్బిటాల్ స్ట్రక్చర్ ఎలా వచ్చిందన్న, ఏంటి ఆ స్ట్రక్చర్? sp3. ఎన్ని ఉంటాయి sp3లు? 4 ఉంటాయి, రైట్. సో B2H6లో ఈచ్ బోరాన్ ఆటమ్ దేంట్లోకి వెళ్తుంది? sp3 హైబ్రిడైజేషన్లోకి వెళ్తుంది. ఇది చెప్పాను కదా. సో అవుట్ ఆఫ్ ది 4 hybrid orbitals of the boron atom, 3 orbitals have 1 electron each and 4 orbital is vacant. చూడండి నాన్న, ఇక్కడ ఏం చెప్పారు, మొత్తం కలిపి ఎన్ని sp3లు వస్తాయి మనకి? పెన్ తీసుకుందాం, ఒక చిన్న పెన్. మొత్తం కలిపి ఏం చెప్తున్నారు, 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తున్నాయి. ఈ 4 హైబ్రిడ్ ఆర్బిటాల్లో మూడిట్లనేమో ఎలక్ట్రాన్ ఉంది, ఒక దాంట్లోనేమో వేకెంట్ ఉంది. వేకెంట్ గురించి చూపించాను కదా, రైట్. దాని తర్వాత, in forming the BHB bridge, sp3 hybrid orbitals with 1 electron from 1 boron atom, the 1s orbital of 1 hydrogen atom and the vacant sp3 hybridol of the second boron atom overlaps as in the shown in the figure. వారు ఏం చెప్తున్నారంటే, ఇగో ఈ బోరాన్ ఉంది, ఈ బోరాన్ యొక్క వేకెంట్, ఈ హైడ్రోజన్ యొక్క s ఆర్బిటాల్, సారీ, ఈ హైడ్రోజన్ యొక్క 1s, ఆ తర్వాత ఈ హైడ్రోజన్ వచ్చేసి ఈ బి యొక్క 1 ఎలక్ట్రాన్, దాంతో ఇలా బౌండ్ చేసాము అని వాళ్ళు చెప్తున్నారు, అంతే. సో ఈ ఈ ఈ టోటల్ దాన్ని, అంటే దీంతో మధ్యలో జరిగిన కనెక్షన్, అలానే దీంతో అండ్ దీంతో ఈ కనెక్షన్, ఈ బి యొక్క వేకెంట్ అండ్ ఈ బి యొక్క ఎలక్ట్రాన్ దాంతో కలిసాము అయ్యా అని చెప్తున్నారు, అంతే గైస్. సో అది వారు చెప్తున్న ఓవర్లాపింగ్ స్ట్రక్చర్. దీని మీద ఇలా కూడా రాయొచ్చు. సో ఈ బోరాన్ స్ట్రక్చర్ ఓవర్లాపింగ్ పాయింట్స్ మీకు ఇది కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, అంటే వీరు రాసిన కన్ఫ్యూజింగ్గా ఉంటే నేను చెప్పిన ప్రాసెస్లో, అంటే ఈ క్లాస్ చెప్పేటప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో సింపుల్గా రాయండి, అంత హార్డ్ వర్క్ రాయకండి. సో నెక్స్ట్ థింగ్ అంటే, BHB బ్రిడ్జ్ అనేది ప్రెసెంట్ ఇన్ డైబోరాన్ అబ్నార్మల్ బాండ్స్ అనేవి BHB బ్రిడ్జ్లో ఉన్నాయి. ఎందుకు? దే ఆర్ కన్సిడర్ యాజ్ ద 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్. ఇంతకుముందు చెప్పాను కదా, 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్ అంటే ఏంటనేది. ఆ తర్వాత దీస్ టైప్ ఆఫ్ బాండ్ ఈస్ కాల్డ్ బనానా బాండ్ అండ్ టావర్ బాండ్. ఇన్ దిస్ టైప్ ద బాండ్ ఈస్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ హోల్డ్ బై 3 ఆటమ్స్.
అంటే వీరు ఏం చెప్తున్నారంటే ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ బోరాన్, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ బోరాన్, 1 2 3 ఎన్ని ఉన్నాయి నాన్న? మొత్తం 3 ఉన్నాయి. సో 3 సెంటర్డ్ అంటాం. ఆ తర్వాత నెక్స్ట్ ఎన్ని బాండ్స్ ఉన్నాయి ఇక్కడ? 3 సెంటర్ అండ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్. 2 ఎలక్ట్రాన్ బాండ్స్. సో ఎన్ని బాండ్స్ ఉన్నాయి? మొత్తము 2 ఎలక్ట్రాన్ బాండ్స్ ఉన్నాయి. చూడండి అన్న, ఇదొక బాండ్, ఇదొక బాండ్. సో అది, సో 2 ఎలక్ట్రాన్ బాండ్స్ అని అంటారు. సో అలా పైన కింద ఉన్నాయి అని వారు చెప్తున్నారు. దాని తర్వాత ఇంకేం చెప్పారు? దీస్ టైప్ ఆఫ్ బాండ్ మనం బనానా బాండ్ అంటాము, లేదా థావన్ బాండ్ అంటాం. అయ్యో ఇవన్నీ రబ్ చేస్తాను నీట్గా. సో ఈ టైప్ ఆఫ్ బాండ్ ఏదైతే ఉందో దీన్నే మనం బనానా బాండ్ అంటాం, లేదా టౌ బాండ్ అంటాం. ఇన్ దిస్ టైప్ ఆఫ్ బాండ్ ద పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ హోల్డ్ 3 ఆటమ్స్. అంటే ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే, ఎక్క నిమిషం ఆగండి. యా. సో ఇప్పుడు పెన్ తీసుకుంటా. ఆ. సో ఇప్పుడు ఈ హైడ్రోజన్ ఉందా, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఇప్పుడు ఈ బోరాన్ ఉందా, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఇది ఒక రెండు రెండు కాబట్టి పేరు. సో దీన్ని దీన్ని మళ్ళీ దీన్ని, ఈ మూడింటిని ఈ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తున్నాయి? హోల్డ్ చేస్తున్నాయి. అది వాడు చెప్తున్నారు. సో ఇక్కడ మొత్తం 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ అని అన్నారు. అంటే 2 ఎలక్ట్రాన్ వల్ల ప్రొడ్యూస్ అయిన బాండ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. అది ఓకే గైస్, ఇది మీ బోరాన్ యొక్క స్ట్రక్చర్ యొక్క పాయింట్. సో ఇలా ఈ ఈ చాప్టర్లో ఉన్న మేజర్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఓకే, ఆర్బిటాల్ స్ట్రక్చర్ ఆఫ్ ది డైబోరాన్కి వెళ్దాం. సో ఫస్ట్ పాయింట్ చూడండి, B2H6 ఈచ్ బోరాన్ ఆటమ్ అండర్గోస్ sp3 హైబ్రిడైజేషన్ అన్నాడు. అంటే B2H6లో ప్రతి బోరాన్, మనకి ప్రతి బోరాన్ ఉంది కదా, పెన్సిల్ తీసుకుంటా. సో B2H6లో ప్రతి బోరాన్ ఉంది కదా, ప్రతి బోరాన్ sp3 హైబ్రిడేషన్కి వెళ్ళింది. సో ఫస్ట్ ఒక బోరాన్లో sp3, ఇంకో బోరాన్లో కూడా sp3. అయితే ఇప్పుడు sp3లు ఎన్ని ఉన్నాయి? మొత్తం 4 sp3లు ఉన్నాయి. ఈ 4 sp3లో ఒక ఎస్లోనేమో ఒక ఎలక్ట్రాన్, పిలోనేమో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇది వచ్చేసి కాదు. అయితే ఇప్పుడు వీళ్ళని ఎలా చూపిస్తామంటే, వీరు వచ్చేసి ఒక sp3, వీరు వచ్చేసి ఒక sp3, అండ్ వీరు వచ్చేసి ఒక sp3. ఓకేనా? ఆ తర్వాత వీరు ఎవరైతే ఉన్నారో వీరు వచ్చేసి ఖాళీ. వీని మనం వేకెంట్ అంటాం. అలా మనం తీసుకుంటాం. ఒక నిమిషం ఆరో మార్క్ తీసుకుంటా. ఇది ఎలా లేజర్ ఏమైనా ఉంటే బాగుంటాయి దీనికి. ఎక్కడ లేజర్ జూమ్. 1 సెకండ్ గైస్. Just 1 second, 1 second. Well, ఇదే కంటిన్యూ చేస్తా. సో ఇక్కడ ఎస్ వచ్చేసి 1 sp3, ఇక్కడ ఎస్ వచ్చి 2 sp3, ఇక్కడ వచ్చేసి 3 sp3, ఇక్కడ వచ్చేసి 4 sp3. ఈ పీలోనేమో 2 3 4, ఇదేమో 1. సో మొత్తం కలిపి 4 sp3లు ఉన్నాయి. ఇలా రాసుకోవాలి. సో ప్రతి sp3లో ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్. ఈ లాస్ట్ 4 sp3 ఉంది, ఇక్కడ వేకెంట్ ఉంది. ఇదే పాయింట్ ఇక్కడ రాశారు. సో అవుట్ ఆఫ్ ది 4 హైబ్రిడ్ ఆర్బిటల్స్, అంటే ఇప్పుడు మొత్తం ఈ నాలుగు sp3 ఆర్బిటాల్స్లో ప్రతి ఆటంలో మనకి ఒక ఎలక్ట్రాన్ ఉంది, కానీ లాస్ట్ వన్ దాంట్లో లేదు. సో లాస్ట్ ఆర్బిటాల్లో లేదు, వేకెంట్ అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు నేను ఒకటి చెప్తా. ఇప్పుడు ఈ బోరాన్ ఉందా, ఈ బోరాన్లో ఈ పి ఉంది కదా, ఈ థర్డ్ sp3 ఉంది. ఇక్కడ నుంచి అయ్యో రామా ముందుకు వెళ్ళిపోయింది. అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయింది? బోరాన్ బోల్తే అంటుంది కూడా. రైట్. సో చూడు నాన్న, ఇప్పుడు ఈ పి ఉందా, ఈ పి ఈ బోరాన్ ఉందా, ఈ బోరాన్ యొక్క థర్డ్ sp3 ఉందా, దీంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉందా, ఆ ఎలక్ట్రాన్ ఇక్కడ రాశాను. ఈ ఎలక్ట్రాన్ ఈ బోరాన్ నుంచి వచ్చింది. సో ఇక్కడ బోరాన్ రాశాను. ఈ బోరాన్ నుంచి ఇది వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు ఈ బోరాన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది. ఈ హైడ్రోజన్ యొక్క ఎస్ ఆర్బిటాల్లోని ఒక ఎలక్ట్రాన్, ఈ బోరాన్లోని ఒక ఎలక్ట్రాన్. అలానే ఇంకో బోరాన్ ఉంటుంది. నేను చెప్పాను కదా ఇక్కడ B2H6, ఇక్కడ 2 బోరాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ బోరాన్ వచ్చేసి ఇదైతే, ఇగో ఈ బోరాన్ వచ్చేసి ఇది తీసుకున్నాం. సో ఈ బీటూలో ఏముంటుంది? ఈ బీటూలో కూడా ఒక వేకెంట్ ఉంటుంది, ఒక హాఫ్ ఫిల్డ్ ఉంటుంది. ఇప్పుడు దీనిలాగానే ఇగో ఈ ఈ ఈ వేకెంట్ అనేది ఇక్కడ కూడా ఉంది. సో ఈ వీకెండ్ తోటి ఎవరు బాండ్ అవుతున్నారు? ఈ హెచ్ బాండ్ అవుతున్నారు. సో ఇప్పుడు బాండింగ్ ఎలా ఉంది? ఒక బోరాన్ యొక్క ఒక్క ఎలక్ట్రాన్, ఒక హైడ్రోజన్ యొక్క ఒక్క ఎలక్ట్రాన్, ఇంకో బోరాన్ యొక్క వేకెంట్, ఇవి మూడు కలిస్తే BHB అనే ఒక బ్రిడ్జ్ ఫామ్ చేస్తుంది అని చెప్పారు. అయితే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ చెప్తా చూడండి. ఇవి అయిపోయిన తర్వాత ఈ BHP బ్రిడ్జ్ ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ సెంటర్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నారు. అంటే
హెచ్ బి ఇక్కడ మూడు ఆటమ్స్ ఉన్నాయి, దాన్ని మనము త్రీ సెంటర్ అంటాం. ఇక్కడ ఈ బి దగ్గర ఈ బి నుంచి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉందా, ఇది ఒక ఎలక్ట్రాన్. ఈ హెచ్ ఉందా, ఈ హెచ్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉందా, ఇది ఒక ఎలక్ట్రాన్. సో ఇది ఒక ఎలక్ట్రాన్, ఇది ఒక రెండు ఉన్నాయి, రెండు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో రెండు ఎలక్ట్రాన్స్, సో త్రీ సెంటర్ టూ ఎలక్ట్రాన్ స్ట్రక్చర్ అని అంటాం. సో ఇప్పుడు ఈ పాయింట్ అర్థమైందా, ఈ పాయింట్ ఇక్కడ ఉంది చూడండి. దే కన్సిడర్డ్ యాజ్ ద త్రీ సెంటర్ టూ ఎలక్ట్రాన్ బాండ్స్, అంటే త్రీ సెంటర్ టూ ఎలక్ట్రాన్ బాండ్స్ లా కన్సిడర్ చేశారు. దీస్ టైప్ ఆఫ్ బాండ్ ని అంటే బిహెచ్బి అనే బాండ్ ని ఏమంటారంటే బనానా బాండ్ లేదా తావు బాండ్ అంటారు. ఇన్ దిస్ టైప్ ఆఫ్ బాండ్ ద పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ హోల్డ్. ఈ టైప్ ఆఫ్ బాండ్ లో ఏం చెప్తున్నారు, ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏం హోల్డ్ చేస్తున్నారు, ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే రెండు ఎలక్ట్రాన్స్ ఏం ఫోల్డ్ చేస్తున్నారు అంటే త్రీ ఆటమ్స్ ని ఫోల్డ్ చేస్తున్నారు, 1 2 3 ఆటమ్స్ ని హోల్డ్ చేస్తున్నారు అర్థం. ఇప్పుడు ఈ పాయింట్ చూడండి, ఇన్ ఫార్మింగ్ ద బిహెచ్బి బ్రిడ్జ్, ఈ బిహెచ్బి బ్రిడ్జ్ ఫార్మేషన్ లో ఏం జరుగుతుంది, sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్. అంటే ఈ sp3 హైబ్రిడాల్, ఇది sp3 హైబ్రిడాల్ గా దీంట్లో ఒక వన్ ఎలక్ట్రాన్ ఉందా, ఈ ఎలక్ట్రాన్ ద sp3 ఆర్బిటాల్ ఆఫ్ వన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ వన్ బోరాన్ ఆటమ్, ఈ బోరాన్ ఆటమ్ నుంచి 1s ఆర్బిటాల్ ఆఫ్ వన్ హైడ్రోజన్. ఇగో చూడండి, ఇది 1s, ఇది 1s యొక్క వన్ ఎలక్ట్రాన్, ఇది వచ్చేసి మళ్ళీ ఈ వేకెంట్ తోటి కలిసి ఈ బిహెచ్బి ఫామ్ చేసింది అన్నారు. ఇవి ఎలా ఫామ్ చేసినాయి అంటే దీంతో ఓవర్లాప్, దీంతో ఓవర్లాప్ అయితే ఫామ్ చేసింది. ఈ వర్డింగ్ ఏదైతే ఉందో అదే వర్డింగ్ నేను తెలుగులో చెప్పాను. సో మీరు ఈ వర్డింగ్ కన్ఫ్యూజ్ అయితే నేను చెప్తా చూడండి. ఫస్ట్ మీరు ఏం రాయాలంటే, మీరు 1sp3 ఇక్కడ మీరు, నేను ఒకసారి పెన్ తీసుకుంటా, అది బెటర్. జస్ట్ 1 సెకండ్ గైస్, ఐ విల్ టేక్ ద బ్యూటిఫుల్ పెన్. ఈ వర్డింగ్ ఎలా రాసుకోవాలనేది క్లారిటీ ఇస్తా. యా. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏం రాస్తారంటే ఈ థర్డ్ పాయింట్ ఇలా రాసుకోండి. ఇక్కడ ఫ్రమ్ 1sp3, ఇక్కడ ఉన్న 1sp3 వన్ ఎలక్ట్రాన్, ఇట్స్ గోస్ అండ్ బైండ్స్ విత్ ద హైడ్రోజన్ ఆఫ్ 1s వన్ ఎలక్ట్రాన్. ఆ తర్వాత విత్ ఈ హైడ్రోజన్ రాసిన ఆ పాయింట్ రాసిన తర్వాత విత్ ద సెకండ్ బోరాన్, వేకెంట్ ఆర్బిటాల్ అని రాయండి బస్. అంటే వేకెంట్ ఆర్బిటాల్ యొక్క సెకండ్ బోరాన్, హైడ్రోజన్ యొక్క 1s, ఆ తర్వాత ఫస్ట్ బోరాన్ యొక్క వన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద థర్డ్ అంటారు ఒక ఆర్బిటాల్ నుంచి, అన్పేర్డ్ ఆర్బిటాల్ నుంచి, ఇవన్నీ కలిసి ఒక బిహెచ్బి ఫామ్ చేసిన రాయండి. ఇలా అన రాయండి, లేకపోతే ఇలా అన రాయండి, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ రైట్. సో ఇది గైస్, సో ఇది షార్ట్ ఆన్సర్ ఆఫ్ దిస్ వన్. ఇప్పుడు నేను వెరీ షార్ట్కి వెళ్తాను, ఇంతకుముందు నేను చెప్తాను కూడా ఇది. సో బోరాన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత, 5. సో ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ డి అనే ఆర్బిటాల్ ఉందా, ఎక్స్ట్రా లేదు. పి తర్వాత డి ఉందా, లేదు. సో లేనప్పుడు ఏంటి, స్పేస్ లేదు. స్పేస్ లేనప్పుడు ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ రావు. ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ రాకపోతే ఏమైతుంది, BF6 రాదు. సో ఇంకొకటి చెప్తాను, బోరాన్లో 4 బాండ్స్ వస్తాయి, అంటే 4 బాండ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో బోరాన్లో ఎన్ని బాండ్స్ వస్తాయి, 4 బాండ్స్ వస్తాయి. సో కోవాలెన్సీ అనేది ఎక్కడి వరకు మాక్సిమం ఉంది, 4 వరకు ఉంది. కోవాలెన్సీ అంటే బాండ్ ఫార్మేషన్, 4 బాండ్స్ వరకు ఫామ్ అవుతారు. ఇక్కడ 4 మించి బాండ్ ఫామ్ అవ్వదు. సో ఇది, సో బోరాన్ ఎందుకు BF6 -3 ఎందుకు ఫామ్ చేయాలంటే డి ఆర్బిటాల్స్ లేవు, పైగా బోరాన్లో 4 బాండ్సే ఫామ్ అవుతాయి, అది వారు చెప్తున్నారు. ఓకేనా గైస్, ఇది మనం ఈ బోరాన్ సంబంధించిన విషయాలు. ఇప్పుడు నేను మిగిలిన ఆన్సర్స్లోకి వెళ్తాను. ఓకే, ఇది సెకండ్ క్వశ్చన్. ఇక్కడ బోరాక్స్ బ్రెడ్ టెస్ట్ అనేది చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు కొంచెం నేను రాసిన పాయింట్స్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు బోరాక్స్ అనేది Na2B4O6 ఇంటూ 10 అంటే 10H2, అంటే ఇదంతా కలిస్తే బోరాక్స్ అంటారు. ఇప్పుడు మనం దీన్ని హీట్ చేసామనుకోని ఇందులోకి వెళ్ళి వాటర్ వెళ్ళిపోతుంది, దాన్ని మనం డీహైడ్రేషన్ అంటారు. సో డీహైడ్రేషన్లో వాటర్ వెళ్ళిపోయింది. సో వాటర్ వెళ్ళిపోయాక నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ చూడండి. ఇప్పుడు వాటర్ వెళ్ళిపోయినాక ఏం మిగిలింది, Na2B4O7 మిగిలింది. ఇదే మనకి ట్రాన్స్ప్లాంట్ అంటే మనకి ఎలా ఒక పేపర్ అంటారు వైట్ కలర్. ఇప్పుడు మీ దగ్గర పేపర్ ఉందనుకోండి, అది కవర్ వైట్ కలర్ కవర్ ఉందనుకోండి, ఎలా ఉంటుంది, లోపల ఏమైనా మా సామాన్ పెట్టుకుంటే బయటికి కనిపించే వైట్ కలర్ ఉంటుంది చూస్తారా, అలాంటి ఒక ప్లాస్టిక్ కవర్ ఎలా అయితే ట్రాన్స్ప్లాంట్గా ఉంటుంది, సో అలా ట్రాన్స్ప్లాంట్గా ఉంటుంది. సో ఈ ట్రాన్స్ప్లాంట్గా ఉంటుంది, దాన్ని మనము వైట్ ఆప్టిక్యూట్ మాస్ అని కూడా అంటారు. సో దాని తర్వాత నెక్స్ట్ థింగ్ చూడండి, దీన్ని మనము ఫ్యూజ్ చేస్తాం. ఓకేనా, ఏంటి ఈ మాస్ ఏంటంటే దీన్నే మనం మళ్ళీ ఫ్యూజ్ చేస్తే మనకి సోడియం మెటాబ్రోమేట్ ఫామ్ అవుతుంది. సోడియం మెటాబ్రోమేట్ సోడియం మెటాబ్రోమేట్ ఆ తర్వాత B2O3 కూడా ఫామ్ అవుతుంది. సో ఈ రెండింటిని కలిపితే, అంటే సోడియం మెటాబ్రోమేట్ ఆ తర్వాత B2O3, ఈ రెండింటిని కలిపితే మనము బొరాక్స్ క్లాస్ అని కూడా అంటారు.
ఓకేనా? ఇది గైస్. ఇప్పుడు ఇది జరిగింది కదా, ఈ ప్రాసెస్ని వారి ఆ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూడండి. చూడండి, ఆన్ హీటింగ్ ద బొరాక్స్. ఇప్పుడు బొరాక్స్ని హీట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఫస్ట్ వాటర్ లాస్ అవుతుంది. ఆ తర్వాత వాటర్ లాస్ అయిన తర్వాత స్వెల్ అవుతుంది. స్వెల్ అయిపోయాక మళ్ళీ కొంచెం హీట్ చేస్తుంటే అది ఎలా అవుతుంది, ట్రాన్స్పరెంట్ లిక్విడ్లా అవుతుంది. ఆ తర్వాత వెన్ ఇట్ ఈస్ ఫ్యూజ్డ్, ఆ తర్వాత మనం దాన్ని వెన్ ఇట్ ఈస్ ఫ్యూజ్ అంటే ఫ్యూజ్ అయిన తర్వాత ఒక గ్లాస్ లైక్ మెటీరియల్ ఫామ్ అవుతుంది. దాన్నే మనము సోడియం సోడియం మెటాబోరేట్ అండ్ B2O3 అంటాం. చూడండి నాన్న, రెండు ఫామ్ అవుతున్నాయి. సోడియం మెటాబోరేట్ అండ్ B2O3, ఇవి రెండు ఫామ్ అవుతున్నాయి. ఇగో సోడియం మెటాబోరేట్, ఇది B2O3, దీనే మనం బొరాక్స్ గ్లాస్ అని అంటాం. దట్స్ ఇట్. సో దీన్ని మనము హీట్ చేసిన తర్వాత ఫ్యూజ్ అవుతుంది. ఫ్యూజ్ అయిన తర్వాత ఇది ఫామ్ చేస్తామని అన్నాం. ఆ తర్వాత ద బోరిక్ ఎనాహైడ్రేట్ని మనం తీసుకుంటున్నాం. బోరిక్ ఎనాహైడ్రేట్ అంటే B2O3. ఈ బోరిక్ ఎనాహైడ్రేట్ని తీసుకొని దీన్ని దేంతో కంబైన్ చేస్తామంటే ఒక మెటల్తో కంబైన్ చేస్తాం. ఆ మెటల్తో కంబైన్ చేసినప్పుడు COO ఇప్పుడు కంబైన్ చేస్తున్నాం టు ఫార్మ్ మెటల్ మెటాబోరేట్. ఇప్పుడు ఏమైంది, ఈ మెటల్ ఈ ఎనాహైడ్రేట్ తోటి బైండ్ అయిన తర్వాత, బోరిక్ ఎనాహైడ్రేట్ తో బైండ్ అయిన తర్వాత మనకి మెటల్ మెటాబోరేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇదేనన్న, ఇది మెటల్ మెటాబోరేట్ ఫామ్ అయింది. కోబల్ట్ మెటాబోరేట్ ఇది ఎలా ఉందంటే బ్లూ కలర్ కనిపిస్తుంది. సో అందుకే దీన్ని కలర్ బెడ్స్ అని కూడా అంటారు. ఇది బోరాక్స్ బెడ్ యొక్క టెస్ట్ అండ్ ఒక ఎగ్జాంపుల్. ఓకేనా? అది. సో మీరు చూడండి, బై దీని ఏమన్నాం, సారీ, యా, బోరిక్ వాట్ ఈస్ ఇట్, బోరిక్ ఎనాహైడ్రేట్ అన్నారు, రైట్. సో బోరిక్ ఎనాహైడ్రేట్ని మనము సిఓఓతో రియాక్ట్ చేస్తే, అదే సిఓ అండ్ ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తే మనకి COBO2 టేకెన్ ట్వైస్ వస్తుంది. సో దీనే మనము కొబాల్ట్ మెటాబోరేట్ అని కూడా అంటారు, లేదా బ్లూ కలర్ బ్రెడ్ అనేది ఫామ్ అవుతుంది, అంటే కలర్డ్ వన్ ఫామ్ అవుతుంది. ఇది జస్ట్ రియాక్షన్ అంటే. సో ఇది ఎలా ఉందో రియాక్షన్ అలానే రాయండి, దానికి మించి వేరేలా రాశారు అనుకోండి, అంటే రాయొచ్చు, ఐఎమ్ నాట్ సేయింగ్ యూ షుడ్ నాట్ రైట్. బట్ మనకి ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఫస్ట్ హీట్ చేసినప్పుడు వాటర్ వెళ్ళిపోయింది, తర్వాత కొద్దిసేపు హీట్ చేసిన తర్వాత ఇలా ఫామ్ అయింది, ఆ తర్వాత ఫ్యూజ్ అయిపోయిన తర్వాత ఇలా ఫామ్ అయింది. ఈ స్టెప్స్ అయితే మీరు చేంజ్ చేశారనుకోండి, దీని తర్వాత అది ఇల్లాజికల్. వాట్ ఎవర్ యూ వాంట్ టు రైట్ యూ కెన్ రైట్, బట్ రైట్ ద పాయింట్స్ ఇన్ సీక్వెన్స్ అంటే. మీకు ఎలా అర్థమైందో సీక్వెన్స్లో రాయి. ఓకేనా? సో ఇది మన సెకండ్ క్వశ్చన్. సో నేను మిగిలిన రెండు క్వశ్చన్స్ చెప్తాను. సో దాన్ని బట్టి మనకి ఈ చాప్టర్ విల్ బి కంప్లీటెడ్. ఓకే గైస్, ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. జస్ట్ నేను ఒకసారి థర్డ్ క్వశ్చన్ని కొంచెం డీటెయిల్గా ట్రై చేసి చెప్తాను. యూ జస్ట్ లిజన్ ద పాయింట్. సో ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, మనము డైబోరేన్ని ప్రిపేర్ చేయమని అడిగారు. ఏవైనా మనం రెండు మెథడ్స్ యూజ్ చేసుకోండి. ఫస్ట్ మెథడ్ చూపిస్తాను. ఫస్ట్ మెథడ్లో ఏముందంటే 4BF3 ఇచ్చారు. ఇది ఏంటనేది, ఇప్పుడు ఈ BF3 అనేది ఒక డెఫిషియెంట్ కాంపౌండ్, అంటే దీంట్లో ఎలక్ట్రాన్స్ లేవు. ఇది దీనికి ఎలక్ట్రాన్స్ కావాలి. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తున్నామంటే LiAlH4తో రియాక్ట్ చేస్తున్నాం. అయితే దీంట్లో ఏముందంటే LiH4లో ఈ H4లో దాంట్లో నుంచి మనకి హైబ్రిడ్ అనేది డొనేట్ చేస్తుంది, ఏది, ఈ కాంపౌండ్. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి అమ్మా, ఇక్కడ నుంచి మనకి H- అనేది బయటకు వస్తుంది. ఎక్కడి నుంచి, ఇక్కడ నుంచి LiAlH4 నుంచి వస్తుంది. అయితే ఈ H+ వచ్చిందా, ఇది వెళ్ళి ఏం చేస్తుంది, ఇది బోరాన్ని అటాక్ చేస్తుంది. ఎక్కడ బోరాన్ని అటాక్ చేస్తుంది, BF3లో ఉన్న బోరాన్. ఇప్పుడు ఇక్కడ నుంచి H+ వచ్చి H- వచ్చి BF3ని అటాక్ చేస్తుంది. అటాక్ చేసినప్పుడు ఏమవుతుందో చూడండి, ఇప్పుడు BF3 ఉంది, H- అటాక్ చేసింది. అటాక్ చేయగానే ఇక్కడ ఈ B ఉంది చూసారా, BF3లో ఇక్కడ నుంచి F వెళ్ళిపోద్ది అండ్ ఇక్కడ నుంచి కూడా ఒక F వెళ్ళిపోద్ది. అంటే ఈ H ఏం చేస్తారంటే ఈ BFని, అంటే ఈ BF3లో Fని తీసేస్తుంది, అలానే ఈ BF3లో Fని తీసేస్తారు. సో ఇక్కడ ఈ H వచ్చి ఈ ఈ ఈ హెచ్ వచ్చి ఈ బిని కలుస్తుంది అండ్ ఈ బి వచ్చేసి ఈ హెచ్ తోటి కలిసిపోతాయి. అది. సో BHB ఫౌండ్ అవుతుంది. ఇక్కడ ఏమైపోయింది, ఎఫ్ అనేది మిగిలిపోయింది, ఎఫ్ని వదిలేస్తారు. సో ఇప్పుడు ఎఫ్ అనేది ఇక్కడ మిగిలిపోయింది. ఈ ఎఫ్ వెళ్ళి ఏం చేస్తాడంటే, ఈ ఎఫ్ వెళ్ళి ఏఎల్ అంటారు, LiAlH4 ఉంది కదా, ఇంతకుముందు మనం తీసుకున్నాము. అయితే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పాము, ఇక్కడ నుంచి హైడ్రైడ్ వెళ్ళిపోయింది కదా, అది వెళ్ళిపోయినప్పుడు ఏ ఏమంటారు, LI సపరేట్ అయింది, AL సపరేట్ అయింది, LI సపరేట్ అయింది, AL సపరేట్ అయింది. ఇప్పుడు ఈ LI ఖాళీగానే ఉంది. సో ఎఫ్ వెళ్ళి LIతో కలిసింది, అలానే ఎఫ్ వెళ్ళి
ఏఎల్తో కూడా కలిసింది అది. సో ఇప్పుడు చూడండి నాన్న, ఇదే రియాక్షన్ ఇక్కడ రాస్తారు. సో డైబోరేన్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తాము, దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తామంటే బోరాన్ ట్రైఫ్లోరైడ్, అంటే ఇది బోరాన్ ట్రైఫ్లోరైడ్ని ఎలా ఏఎల్హెచ్4తో రియాక్ట్ చేస్తాము. ఏ అది ఎక్కడ ఉన్నప్పుడు, డ్రై ఈథర్లో ఉన్నప్పుడు. ఇక్కడ డ్రై ఈథర్ని పెట్టాము, ఓకేనా. డ్రై ఈథర్లో ఆ ప్రాసెస్ జరుగుతుంది. సో అప్పుడు మీకు మనకు కావాల్సిన డైబోరేన్ వచ్చింది, ఎల్ఐఎఫ్ వచ్చింది, ఏఎల్ఎఫ్3 వచ్చింది. ఓకే, దట్స్. అండ్ ఇప్పుడు మనం సెకండ్ వన్ చూద్దాం, సెకండ్ వన్ ఎలా ప్రిపేర్ చేశారు. ఇప్పుడు చూడండి అన్న. సో ఇక్కడ ఏం చేసామంటే ఇప్పుడు NaBH4ని తీసుకుందాం. ఇక్కడ NaBH4లో BH4 మైనస్ ఫామ్లో ఉంటుంది ఈ Na దాంట్లోనే. అయితే ఈ మైనస్ ఫామ్లో ఉన్నాక నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దామంటే అయోడిన్ని తీసుకుందాం. అయోడిన్ ఏం చేస్తుందంటే ఈ BH4లోకి వెళ్ళి హెచ్ని పీకేస్తుంది. సో BH4లోకి వెళ్ళి హెచ్ని తీస్తే ఇక్కడ 4 హెచ్లు ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళి ఒక హెచ్ తీసేస్తే H3 అయింది. సో హెచ్ మైనస్ వెళ్ళిపోయింది. హెచ్ మైనస్ వెళ్ళిపోవడం అంటే హైడ్రైడ్ వెళ్ళిపోయిందని అర్థం. సో అయోడిన్ అలా తీసేసింది. సో ఈ కాంపౌండ్లోకి వెళ్ళి తీసేసింది, దీంట్లోకి వెళ్ళి తీసేసింది. అప్పుడు మనకి BH3 ఒకటి వచ్చింది, ఇక్కడ BH3 వచ్చింది. ఈ రెండు కలిస్తే B2H6 అయింది. ఆ తర్వాత మిగిలింది చూడండి, ఇక్కడ సోడియం ఇక్కడ మిగిలింది, ఇక్కడ సోడియం మిగిలింది. సో ఇక్కడ సోడియం మిగిలింది, ఇక్కడ సోడియం మిగిలింది. ఆ తర్వాత ఇక్కడ అయోడిన్ మిగిలింది. సో సోడియం అయోడిన్ కలిసిపోయింది. ఇక్కడ నుంచి ఒక H మైనస్ వచ్చింది, ఇక్కడ నుంచి ఒక H మైనస్ వచ్చింది. ఈ రెండు H మైనస్లు కలిస్తే మనకి H2 వస్తుంది. సో ఇలా మీకు 2 మెథడ్స్ ఇలా ఉంటాయి. ఇదంతా రాయరు, బట్ ఇదే రాస్తారు, బట్ సింప్లిఫికేషన్ కోసం చెప్పాను. సో అలానే మళ్ళీ ఇంకోసారి చూడండి, ఇంకొక ప్రాసెస్ ఏమంటారు, ట్రైఫ్లోరో BF3ని మనం రెండు BF3ని మనము 6 మాలిక్యూల్స్ ఆఫ్ NaH తోటి రియాక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, HLe EFని రీప్లేస్ చేస్తుంది. సో అప్పుడు మనకి B2H6 వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ NaF కలిసిపోద్ది, ఈ NaF కలుస్తుంది. ఆ తర్వాత H వచ్చేసి Bతో కలుస్తుంది. సో అలా కలిసినప్పుడు మనకి ఏమవుతుందన్న, అలా కలిసినప్పుడు ఈ B అనేది హెచ్ తోటి కలవడం వల్ల B2H6 వస్తుంది. ఆ తర్వాత NaF కలిసిపోతుంది. సో ఇప్పుడు మనకి B2H6 ఇలా కూడా ప్రాసెస్లోకి ఫార్మేట్. సో ఇది మన డైబోరేన్ అనేది 2 మెథడ్స్లో ఫస్ట్ 2 మెథడ్స్ రాయండి, ఎందుకంటే ఫస్ట్ మెథడ్లో మీకు మెకానిజం కూడా చెప్పాను. సరే థర్డ్ మెకానిజం, థర్డ్ యొక్క రాయాలనుకుంటే రాయండి, డైరెక్ట్ ఈ ఈక్వేషన్ రాసేస్తే నో ఇష్యూ. ఓకేనా, రైట్. సో మనము ఫోర్త్ క్వశ్చన్ కొద్దాం. చూడండి గైస్, ఫోర్త్ క్వశ్చన్లో H2O2 తోటి CO2 తోటి NH3 తోటి వీటితో రియాక్ట్ అవుతుంది ఏం చదువుతుంది అని సింపుల్గా అడుగుతున్నారు. సో ఇప్పుడు మీరు ఎలా చేస్తారంటే, ఫస్ట్ ఇది వాటర్తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది, యాసిడ్ ఫామ్ అవుతుంది, అది బోరిక్ యాసిడ్, అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత CO2 రియాక్ట్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతుంది మీకు, అంటే బేసిక్గా డైబోరేన్ రియాక్ట్స్ విత్ CO అండ్ ఫార్మ్స్ బోరేన్ కార్బొనైల్ అడక్ట్. బోరేన్ కార్బొనైల్ అడక్ట్ అనేది ఫామ్ అవుతుంది అని రాస్తారు. ఆ తర్వాత NME3 ఉంది చూసారా, ఈ NME3 డైబోరేట్ రియాక్ట్స్ విత్ ట్రైమిథైల్ అమైన్ అండ్ ఫార్మ్స్ అన్ అడక్ట్. సో ఇప్పుడు మనం B2H6ని మనం ఈ కాంపౌండ్తో రియాక్ట్ చేస్తే యూ విల్ గెట్ దిస్ ప్రోడక్ట్ అని వీరు చెప్తున్నారు అలా. సో ఇవి జస్ట్ రియాక్షన్స్ అండి, ఓకేనా. ఈ రియాక్షన్స్ని మీరు ఆ, ఒకసారి మీరు చదివాక దాని తర్వాత ఏం చేస్తారంటే పేపర్ తీసుకొని ఒకసారి రాయండి. రాసినప్పుడు ఫస్ట్ ప్రాసెస్లో ఒకవేళ వాటర్తో రియాక్ట్ అయితే ఏ ప్రోడక్ట్ వస్తుందో అది మీకు ఐడియా ఉండాలి. ఆ ప్రోడక్ట్ యాసిడా బేసా వాట్ ఎవర్ ఇట్ మే బి, అది యాసిడ్ అయితే ఆ యాసిడ్ ఫామ్లో ఏంటి, ఆ యాసిడ్ ఫామ్లో ఇక్కడ రాయండి. యాసిడ్ వస్తే యాసిడ్ ఆ ఫామ్లో రాయండి. ఆ తర్వాత అమైన్ వచ్చింది అనుకోండి, అమైన్ రాయండి, ప్రోడక్ట్ దాని యొక్క ఫార్ములా రాయండి. ఇవి రాసినాక మనకి ప్రోడక్ట్ తెలుస్తుంది, దాని ఫార్ములా తెలుస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాలెన్స్ చేయండి. బ్యాలెన్స్ అంటే ఇక్కడ 6 హైడ్రోజన్స్ ఉంటే ఇక్కడ 6 హైడ్రోజన్స్, ఇక్కడ 12 హైడ్రోజన్స్ ఉంటే ఇక్కడ 12 హైడ్రోజన్స్ మెయింటైన్ చేయండి. ఇక్కడ 6 + 12 సో 18 హైడ్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ 18 హైడ్రోజన్స్ ఉంటే ఇక్కడ కూడా 18 హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేసేటట్టు ఉండాలి. సో బేసిక్గా ఏమంటారు, రియాక్షన్స్ ఏవైనా మనం రాసే ముందు ఫస్ట్ స్టెప్ మనకి ఏం గుర్తుండాలంటే మనం తీసుకున్న రియాక్టెంట్ ఇంకో రియాక్టెంట్ రియాక్ట్ అయితే మనకు వచ్చే ప్రోడక్ట్ ఏంటి అనేది ప్రోడక్ట్ ఐడియా ఉండాలి. ప్రోడక్ట్ ఐడియా ఉన్నాక ప్రోడక్ట్ యొక్క ఫార్ములా అనేది ఐడియా ఉండాలి. ఫార్ములా అండ్ ప్రోడక్ట్ ఐడియా ఉంటే దాని తర్వాత వీటి మధ్యలో ఉన్న మోల్స్ లేకపోతే ఏమంటాం స్టైకోమెట్రీ, లేకపోతే బ్యాలెన్స్, అంటే ఈ రియాక్షన్ని బ్యాలెన్స్ చేయాలి. సో ఈ 3 స్టెప్స్ మీరు చేశారనుకోండి ఈ రియాక్షన్స్ అయిపోతాయి. అంటే ఎగ్జామ్లో ఇప్పుడు ఇది ఎలా ఫామ్ అయింది అనే మెకానిజం వారు అడగరు. సో అడగనప్పుడు మీరు అది నేర్చుకోవడం కన్నా ఇవి నేర్చుకోండి. ఇవి నేర్చుకున్నాక మెకానిజం నేర్చుకోండి. నేను ఎందుకు ఈ ఆన్సర్లో సారీ
నేను ఎందుకు ఈ ఆన్సర్లో ఈ మెకానిజం ఇచ్చానంటే జస్ట్ ఒక ఐడియా, ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది అని అలా. సో ఈక్వేషన్స్లో మాత్రం అది చేయండి. సో దట్స్ గైస్, మన ఏమంటారు ఈ చాప్టర్ ఇట్ ఈస్ కంప్లీటెడ్, కంప్లీట్ అయింది. కానీ వెళ్ళే ముందు నేను ఇంకొక పాయింట్ ఏదంటారు ఈ మన డైబోరైన్ యొక్క స్ట్రక్చర్ గురించి చెప్తాను. ఎందుకంటే స్ట్రక్చర్ నేను క్లియర్గా చెప్పినట్టు నాకు అనిపించట్లేదు. సో ఒక్కసారి చెప్తాను వినండి. ఇప్పుడు ఈ డైబోరైన్ ఉన్న, ఇప్పుడు ఈ డైబోరైన్లో ఇది బేసిక్గా డైబోరైన్ ఇలా ఉంటుంది చూడండి నాన్న. ఇప్పుడు ఈ డైబోరైన్లో ఇది బోరాన్, ఇది బోరాన్, ఇది హైడ్రోజన్, ఇది హైడ్రోజన్, ఇవి టర్మినల్ సైడ్లో ఉన్నాయి. ఈ హైడ్రోజన్ ఇది కూడా హైడ్రోజన్, ఇవి ఎక్కడ ఉన్నాయి బ్రిడ్జ్ అంటే మధ్యలో ఉన్నాయి, ఇవి బ్రిడ్జ్ ఫామ్ చేస్తున్నాయి ఈ బోరాన్కి ఈ బోరాన్కి. ఇక్కడ ఇది హైడ్రోజన్, ఇది హైడ్రోజన్, ఇవి ఎక్కడ ఉన్నాయి టర్మినల్ రీజియన్లో ఉన్నాయి. అయిపోయిందా? రైట్. అయితే వీరేం చెప్తుంది, నేనేం చెప్తున్నా అంటే ఇది ఈ బోరాను ఈ రెండు హెచ్లు దీన్ని మనము BH2 అని రాస్తాం. అలానే ఒక బోరాను రెండు హెచ్లు అలానే BH2 అని రాస్తాం. ఇవన్నీ ఎలా ఉన్నాయంట, ఇగో ఇది ఇది మొత్తం అండ్ ఇది మొత్తం, ఇది ఒకే ప్లేన్లో ఉన్నాయి, అంటే ఒకే ఇంటి వరుసలో ఉన్నాయి, ఒకే సైడ్లో ఉన్నాయి. సో BH2 అనేది ఒకే ప్లేన్లో ఉంది కాబట్టి ఇది కోప్లేనార్ అన్నాం. ఓకేనా? రైట్. ఆ తర్వాత ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ హెచ్బి ఉంది సరే, ఈ హెచ్బి ఇది ఎలా ఉందంటే ఇప్పుడు ఇవన్నీ ఒకే ప్లేన్లో ఉన్నప్పుడు ఇది ఈ హెచ్బి అనేది ఒక హెచ్బి అనేది ఇలా పైకి ఇలా ఉంది, ఈ హెచ్బి అనేది ఇలా కిందికి ఇలా ఉంది, అంటే ఇది మాత్రం ఆపోజిట్ ప్లేన్స్లో ఉన్నాయి. ఇది ఒక్కటి ఈ BH2 మాత్రం ఒకటే ప్లేన్లో ఉంది. ఓకేనా? రైట్. అండ్ సెకండ్ థింగ్ ఇక్కడ ఇప్పుడు ఈహెచ్ అంటే ఈ బ్రిడ్జ్కి మధ్యలో యాంగిల్ 97 ఉంది. ఆ తర్వాత ఈహెచ్కి ఈబికి మధ్యలో ఈ లెంత్ ఉంది సార్, ఈ బాండ్ లెంత్ 131 PM ఉంది. ఆ తర్వాత ఈహెచ్కి మధ్యలో ఉన్న యాంగిల్ 120 degrees ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇఫ్ యూ లుక్ ఎట్ అండ్ బికి ఈహెచ్కి అంటే బ్రిడ్జ్లో ఉన్న హైడ్రోజన్కి అండ్ బోరాన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ వచ్చే ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ అ డిస్టెన్స్, ఇట్ ఈస్ 83. ఓకే, 83 అంటే ఏంటి, ఒక్క నిమిషం చెప్తా చూడండి. 83 వెల్ గైస్, ఇప్పుడు 83 ఉంది చూసారా, ఐఎమ్ సారీ మంచిగా రాస్తాను. ఇక్కడ ఈ 97 ఉంది చూసారా, ఈ 97 ఏంటి, ఈ హైడ్రోజన్కి మధ్యలో ఉన్న యాంగిల్. అలానే ఇప్పుడు ఈ 83 ఉంది చూసారా, ఈ హైడ్రోజన్కి మధ్యలో ఉన్న యాంగిల్. దట్స్ ఇట్. ఆ తర్వాత ఈ బై ఇక్కడ 119 PM ఉంది, ఏంటి ఈ బోరాన్కి ఈ హైడ్రోజన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్. ఎన్ని పాయింట్స్ మీరు రాస్తారా రాయరా అనేది పాయింట్ కన్నా ఇక్కడ 97 అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే దీని మధ్యలో ఉన్న యాంగిల్ అని. ఆ తర్వాత మీకు 113 ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ 113 PM ఇక్కడి నుంచి వచ్చింది అలా. సో ఈ పాయింట్స్ని మీకు టాలీ చేయనికి ఈ డయాగ్రామ్ ఇచ్చాను. అది గైస్. ఓకేనా? సో ఓకే గైస్, ఇది మనకి ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. అన్ని ఆన్సర్స్ అన్ని VSAQs క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. ఓకే రైట్. టాటా బాబాయ్, సత్ శ్రీ అకాల్.